రైట్ అన్న. సో ఇవాళ సెషన్ ఫస్ట్ క్లాస్. సో పేపర్ 3 కాస్టింగ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. రైట్. సో పేపర్ 3 కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. రైట్ అన్న. సో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ దీనిలో ఫస్ట్ సిలబస్ కేటగరైజేషన్ గురించి అర్థం చేసుకున్నాక దెన్ విల్ గో టు రిమైనింగ్. రైట్. సో అబ్జర్వ్ చేస్తే మీరు కంటెంట్స్, సో టోటల్ సిలబస్ ని సాయి సేవాడు 2 మాడ్యూల్స్ లో సపరేట్ చేశాను కదా. సో ఫస్ట్ మాడ్యూల్ అబ్జర్వ్ చేయాలి, మాడ్యూల్ 1 మనం మీకు ఆల్రెడీ డిస్కస్ చేసినప్పటికీ నేను ఒకసారి చెప్తాను, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక సెషన్ ముందు సిలబస్ గురించి బేసిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తే సో తర్వాత మనకి రిమైనింగ్ నేను నెక్స్ట్ డేస్ కి వెళ్తాను. రైట్. మాడ్యూల్ 1. సో మాడ్యూల్ 1 సో అబ్జర్వ్ చేయండి, 7 చాప్టర్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ బేసిక్ థియరీ, చాప్టర్ 1 ఈజ్ బేసిక్ థియరీ. సో ఈ థియరీలో మొత్తం అంతా మనం ఒకసారి డిస్కస్ చేయాలి. రైట్ అన్న. మొత్తం అంతా ఒకేసారి డిస్కస్ చేయాలి. ఎందుకంటే సో ఫస్ట్ చాప్టర్ అనేది టోటల్ కాస్టింగ్ సిలబస్. రైట్. సో దీనిలో కొన్ని డెఫినేషన్స్ నెక్స్ట్ చాప్టర్స్ లో ఒక్కొక్క చాప్టర్ దగ్గర కొన్ని డెఫినేషన్స్ నేర్చుకుంటూ వెళ్తాం. సో దీనిలో కొన్ని బేసిక్ థింగ్స్ నేర్చుకుంటాం. ఫస్ట్ ఇనీషియల్ గా చాప్టర్ 1 లో బేసిక్ గా కొన్ని ఇనీషియల్ థింగ్స్ నేర్చుకుని వెళ్తాం. అన్ని నేర్చుకోం, మళ్ళీ చెప్తున్నాను, అన్ని ఇప్పుడే నేర్చుకోం. సో ఓవర్ ఏ పీరియడ్ నేర్చుకుంటాం. నేను 2.5 months కాస్టింగ్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేశాకే నీకు ఓవరాల్ కాస్టింగ్ మీద ఐడియా వస్తుంది తప్ప ఫస్ట్ స్టేజ్ లోనే ఏమీ ఐడియా రాదు. ప్రతి టాపిక్ కి నెక్స్ట్ టాపిక్ కి ఇంటర్లింక్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా. సో ఇది అకౌంట్స్ లా కాదన్న. లైక్ అకౌంట్స్ లో అయితే కనుక ఒక చాప్టర్ తీసుకుంటే చాప్టర్ కి మాత్రమే మనం అసైన్ అయిపోయి దానికి మాత్రమే స్టిక్ ఆన్ అయిపోయి మనం చదువుకోవచ్చు. కానీ కాస్టింగ్ అలా కుదరదు. రైట్. సో నేను ఒక డిస్కస్ చేస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ వేరే చాప్టర్ లో ఉంటుంది, వేరే చాప్టర్స్ లో ఉంటుంది, చాలా టాపిక్స్ లో ఇంపాక్ట్ ఉంటుంది. సో కాబట్టి సో నేను ఎక్కడ ఏది అవసరమో అంతవరకు చెప్తూ వేరే చాప్టర్ వచ్చినప్పుడు పెండింగ్ లో ఉండిపోయింది కూడా మళ్ళీ తీసుకొచ్చి నేను చెప్తూ ఉంటాను. సో ఓవరాల్ సిలబస్ ని నేను 2.5 months లేదా 2 months మినిమం తర్వాతే కంప్లీట్ చేయగలుగుతాను. సో ముందే ఇనిషియల్ గా కంప్లీట్ చేయడం అనే కాన్సెప్ట్ అసలు ఉండదు. రైట్. నేను డైలీ 1.5 hours క్లాస్ చెప్పుకుంటే, లేదు ఇంకొంచెం మనం ఏమైనా ఎక్స్ట్రా టైం చెప్పుకుంటే కనుక మనం విత్ ఇన్ 1 month లో కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేయొచ్చు. రైట్. దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఇప్పుడు కాదు, తర్వాత డిస్కస్. రైట్. సో ఫస్ట్ చాప్టర్ బేసిక్ థియరిటికల్ కాన్సెప్ట్. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే మెటీరియల్, ఎంప్లాయీ కాస్ట్, ఓవర్ హెడ్, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్, కాస్ట్ షీట్, కాస్ట్ అకౌంట్, ఇవన్నీ కూడా బేసిక్స్. జనరల్ గా అయితే ఈ బేసిక్స్ అన్ని డిస్కస్ చేయడానికి ఒక 1 month టైం పడుతుంది. ఓకేనా. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం కాస్టింగ్. కాస్టింగ్ అని ఉంచున్నాను, సర్వీస్ కాస్ట్. రైట్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సర్వీస్ కాస్ట్. ఇవన్నీ కూడా టెక్నిక్స్. సో వీటి గురించి కూడా మనం నేర్చుకుంటాం. చెప్తాను, నేను వర్డింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ కాస్టింగ్ అనేది నేను డిస్కస్ చేస్తాను. తర్వాత ఇవన్నీ కూడా కాస్ట్ కంట్రోల్. సో కంట్రోల్ గురించి మాట్లాడతాం. సో డిస్కస్ చేద్దాం. సో మార్జినల్ కాస్టింగ్ ఇది ఒక టాపిక్. డెసిషన్ మేకింగ్. సో బేసిక్స్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి, కంట్రోల్ ఉంటుంది, డెసిషన్ మేకింగ్. సో సిలబస్ ని బేసికల్ గా కాస్టింగ్ సంబంధించిన సిలబస్ ని ఇలా విడదీశారు. సో అసలు ఏంటి బేసిక్ థియరీ ఏంటి, అసలు టెక్నిక్ ఏంటి, కాస్ట్ కంట్రోల్ ఏంటి, డెసిషన్ మేకింగ్ ఏంటి, అన్ని కూడా మనం సో చాప్టర్ 1 లో ఫ్యూచర్ లో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. నేను మళ్ళీ వాటిని చెప్తాను. సో మొత్తానికి సిలబస్ ని 2 modules లో విడదీశారు. ప్రతి మాడ్యూల్ కూడా ఇంపార్టెంట్. రైట్ అన్న. సో ఇంతకు ముందు ఓల్డ్ సిలబస్ లో అయితే థియరీ నుంచి తక్కువ, ప్రాక్టికల్ నుంచి ఎక్కువ మార్క్స్ వచ్చాయి. అలా ఏం లేదు నాన్న. ఇప్పుడు ప్రతి టాపిక్ కి సమ్ 5% 10% వెయిటేజ్ అనేది ఇస్తున్నాడు. సో కాబట్టి ప్రతి చాప్టర్ లోంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సార్ అసలు దీనికి మోడల్ పేపర్ సేమ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినటువంటి ప్రీవియస్ మోడల్ పేపర్ మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి డిస్కస్ చేసాం. ఈవెన్ అకౌంట్స్ లో కూడా డిస్కస్ చేసాం. బేసిక్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది దిలీప్. బేసిక్ ఎగ్జామ్ ప్యాటర్న్ నేను ఆల్రెడీ అకౌంట్స్ లో కూడా చెప్పాను కదా. ఏం చెప్పి ఏముంటాయి క్వశ్చన్స్? టోటల్ 6 questions ఉంటాయి. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? కంపల్సరీ సార్. ఎన్ని మార్క్స్ ఉంటుంది? 20 marks. ఓకే. రిమైనింగ్ ప్రతి క్వశ్చన్ కూడా ఎన్ని మార్క్స్ ఉంటుంది? 20 marks. 20 marks. అలా ఎన్ని క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి దీనిలో? 4 questions. 4 questions అటెంప్ట్ చేయాలి. సో అప్పుడు 80 marks. టోటల్ మనం ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేయాలి? 100 marks. సో ఇక్కడ 4 out of 5 questions. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటిది? చాయిస్. అంతే కదా. సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కాస్టింగ్ లో కూడా మనం ఫాలో. రైట్.
సో ఈ క్వశ్చన్ నుంచి ఇదే రావాలి, కంపల్సరీ క్వశ్చన్ ఈ టాపిక్ నుంచే రావాలి, సెకండ్ క్వశ్చన్ ఈ టాపిక్ నుంచి రావాలి, ఏ రూలు లేదు. సో ఏ టాపిక్ ని ఎక్కడైనా అడగచ్చు. అలాగే నెక్స్ట్ 20 మార్క్స్ అంటే కనుక దీని అనాలిసిస్ కూడా ఎలాగైనా ఉండొచ్చు. లైక్ 10+10 క్వశ్చన్ అడగచ్చు 2 పార్ట్స్ కింద, లేదా 2+18 అడగచ్చు, వాటి ఇష్టం. నా కంపల్సరీ ఇలాగే ఉండాలి. 3+17 అడగచ్చు, 5+15 అడగచ్చు, ఎనీ కేటగరైజేషన్ చేయొచ్చు. 20 మార్క్స్ లో ఎన్ని పార్ట్స్, లైక్ 5 మార్క్స్ చొప్పున 4 క్వశ్చన్స్ అడగచ్చు, అర్థమవుతున్నాను, లేదా 4 మార్క్స్ చొప్పున 5 క్వశ్చన్స్ అడగచ్చు. సో కేటగరైజేషన్ ఎలాగైనా జరగచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి. రైట్, ఇది బేసిక్ గా కాస్టింగ్ సంబంధించినటువంటి సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్. రైట్, సో మనం టెక్స్ట్ బుక్ మొత్తం స్టడీ మెటీరియల్ లో ఉన్నటువంటి ఇల్లుస్ట్రేషన్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్ని చేస్తాం. సేమ్ మనం ఏదైతే అకౌంట్స్ మాడ్యూల్ మనం ఎలా అయితే ఫాలో అవుతున్నామో ఇదే ప్రొసీజర్ లో కాస్టింగ్ కూడా ఫుల్ సిలబస్ ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో నేను కొన్ని టాపిక్స్ కొన్ని సమ్స్ చెప్తూ ఉంటాను, అలాగే మీతో కొన్ని సమ్స్ నేను సాల్వ్ చేస్తుంటాను. అయితే బేసిక్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఇష్యూ ఏంటంటే కాస్టింగ్ అనేది థియరిటికల్ సబ్జెక్ట్. థియరీ ఎంత ఉంటుందో ప్రాక్టికల్ కూడా అంతే ఉంటుంది. సో దాని అర్థం మెజారిటీ థియరీ ఎక్కువ. సో అకౌంట్స్ అయితే థియరీ పార్ట్ కొంత తక్కువ ఉంటుంది. సో మెజారిటీ అంతా కూడా మనం ప్రాక్టికల్ గా దాని అప్లికేషన్ ఎక్కువగా చేస్తాం. సో ఇక్కడ థియరీని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, దాంతో పాటు మనం ప్రాక్టికల్ థింగ్స్ ని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది ఓవరాల్ సిలబస్. సో సార్ అసలు ఏంటి బేసిక్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, అలాగే మనం మీరు అన్నట్టు అసలు కంట్రోల్ ఏంటి, డెసిషన్ మేకింగ్, వీటి గురించి మనం డిస్కస్ చేయడానికన్నా ముందు బేసిక్ థియరీలోకి వెళ్దాం. సో లెట్ us start first chapter, introduction to cost and management accounting. మా థియరీ కదనా. సో ఇప్పుడు దీన్ని ఫాలో అయ్యే విధానం, సో ఫస్ట్ థింగ్ దీన్ని ఫాలో అయ్యే విధానం మనం ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే, నేను ఇన్స్టిట్యూట్ మెటీరియల్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. నేను ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అవి మీరు నోట్స్ రాసుకో. ఆల్రెడీ నోట్స్ రాస్తుంటే ఓకే, ఒకవేళ నోట్స్ రాకపోయింటే నేను చెప్పే ప్రతి పాయింట్ కంపల్సరీగా నోట్స్ లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. సో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మళ్ళీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఎంతవరకు కంప్లీట్ అయింది, సో మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా నేను ఫస్ట్ నుంచి మొత్తం అంతా కూడా నీట్ గా క్లియర్ గా చెప్పుకుంటూ వెళ్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ బేసికల్ గా మనం నేర్చుకోవాల్సినవి నాన్న కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ నేర్చుకుంటున్నాం. ఫస్ట్ మనం బేసిక్ గా ఫస్ట్ వర్డ్ కాస్ట్. సో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ చాప్టర్ పేరు పేపర్ 3. సో దీనిలో ఫస్ట్ వర్డ్ కాస్ట్. సో వాడు చెప్తున్నాను, సింపుల్ గా అర్థం చేసుకోవాలి. సో పెద్దగా మనం డెఫినేషన్ స్పెసిఫిక్ గా బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ గా అర్థం చేసుకోవాలి. రైట్, ఇట్ ఈస్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. సింపుల్, ఇట్ ఈస్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ యాక్చువల్ ఆర్ నోషనల్ incurred on and attributable to a specified article, product or activity. ఇది బేసిక్ గా వచ్చినటువంటి డెఫినిషన్. ఇది ఎనీ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. సో మనం అకౌంట్స్ లో చాలా నేర్చుకున్నాం, చాలా ఖర్చులు. బేసిక్ గా ఎవ్రీథింగ్ లైక్ శాలరీ చేస్తాము, రెంట్ పే చేస్తాము, పవర్ ఎలక్ట్రిసిటీ పే చేస్తాము కదా, స్టేషనరీ. సో మనం ఏది మాట్లాడుకున్నా ఎక్స్పెండిచర్. వాడు చెప్తుంది అదే, ఎనీ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ యాక్చువల్ జరిగింది. రైట్. సో ఫినాన్షియల్ అకౌంటింగ్ లో మనం మాట్లాడేది యాక్చువల్స్, జరిగిన దాని గురించి మనం మాట్లాడతాం. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఆర్ నోషనల్. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో కాస్ట్ రిఫర్స్ టు ఇట్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ యాక్చువల్ ఆర్ నోషనల్. రైట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ చేస్తాను, నా బిజినెస్ నేను ఒక బిల్డింగ్ లో చేస్తాను. రైట్. ఈ బిల్డింగ్ కి నేను ఎవ్రీ మంత్ రెంట్ పే చేస్తాను. రైట్. ఈ బిల్డింగ్ కి ఎవ్రీ మంత్ రెంట్ పే చేస్తాను. సో రెంట్ అనేది ఒక ఎక్స్పెండిచర్ అవునా కాదా అంటే ఎస్. సో రెంట్ ఈజ్ ఏ కాస్ట్. రెంట్ ఈజ్ ఏ కాస్ట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏమన్నా అంటే, ఈ బిల్డింగ్ నా ఓన్ బిల్డింగ్, సో నా ఓన్ బిల్డింగ్ లో నేను బిజినెస్ చేస్తాను అనేది నేను రెంట్ ఎవరికైనా పే చేయాలి అవసరం లేదు. నేను రెంట్ ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్వశ్చన్, నేను ఇది పేమెంట్ ఇన్ క్యాష్ లో నేనేం చేయట్లేదు సార్. పేమెంట్ ఇన్ క్యాష్ లో చేయట్లేదు, బట్ ఆ రెంట్ నేను రికార్డ్ చేస్తానా? ఎస్, డెఫినెట్ గా రికార్డ్ చేయాలి. కాస్టింగ్ లో అది కూడా కన్సిడర్ చేయాలి. ఈవెన్ నోషనల్ ఐటమ్స్ కూడా కన్సిడర్ చేయాలి. సో ఏవైతే ఎక్స్పెండిచర్ యాక్చువల్ గా అవుతున్నాయో అదే కాకుండా సో కాస్టింగ్ లో ఇంకా చాలా విషయాలు మనం రికార్డ్ చేస్తాం. వీటి గురించి మనం నెమ్మదిగా ఒక్కొక్క టాపిక్ లో కూడా తెలుసుకుంటూ వెళ్తాము. సో ఇమీడియట్ గా ఏమవసరం లేదు, బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే చాలు. సో జరిగిపోయిన దాన్నే కాకుండా కొన్ని ఈవెన్ పేమెంట్ జరగకపోయినా కూడా వాటిని మనం ఏం చేస్తాం, రికార్డ్ చేస్తాం. ఎక్రూ అయినా
ఎక్రూవల్ అంటే మళ్ళీ సార్ ఎక్కువ అయిన తర్వాత పేమెంట్ చేస్తాం, ఇలా కాదు. ఈవెంట్ అసలు అది మన ఓన్ బిల్డింగ్, నేను అసలు పేమెంటే చేయాల్సిన అవసరం లేదు, అసలు ఎక్కువలే ఉండదు, కానీ నేను రికార్డ్ చేసుకుంటాను ఎందుకంటే నా కాస్ట్ క్యాలిక్యులేషన్ లో అది కూడా వన్ ఆఫ్ ది పార్ట్, రైట్. అండ్ సో కాస్టింగ్ లో సో ప్రతిదీ రికార్డ్ చేస్తాం, యాక్చువల్ యాజ్ వెల్ యాజ్ నోట్స్, సో ప్రతిదీ రికార్డ్ చేస్తాం. సో దాన్ని మనం కాస్ట్ అని అంటాం, రైట్. ఇంకొక చిన్న బేసిక్ డెఫినేషన్, ఇంకొక పాయింట్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ క్లియర్ గా సో డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పలేదు, కానీ ఇండైరెక్ట్ సెన్స్ లో ఇంకొక మీనింగ్. సో కాస్టింగ్ లో సో ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ కాస్టింగ్ నా. సో కాస్టింగ్ ఇస్ డిఫరెంట్, అకౌంటింగ్ ఇస్ డిఫరెంట్. కాస్టింగ్ కోసం బుక్స్ సపరేట్ మెయింటైన్ చేస్తారు, అకౌంట్స్ కోసం బుక్స్ సపరేట్ మెయింటైన్ చేస్తారు, రైట్ అన్న. సో బుక్స్ మెయింటెనెన్స్ జర్నలిస్ట్ మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఇంకా అంత దూరం మనం వెళ్ళలేదు. సో సో బేసిక్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే అకౌంట్స్ తో కంపేర్ చేసి ఫినాన్షియల్ బుక్స్ తో కంపేర్ చేయకూడదు. కాస్టింగ్ అనేది అన్ని కూడా సపరేట్, లైక్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎలా అయితే ఇన్కమ్ ట్యాక్స్ కోసం సపరేట్ బుక్స్ మెయింటైన్ చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రావిజన్ సప్లై చేస్తూ బుక్స్ మెయింటైన్ చేస్తాం కదా, అలాగే కాస్టింగ్ కూడా సపరేట్ గా మనం బుక్స్ మెయింటైన్ చేస్తూ కాస్టింగ్ సంబంధించిన రూల్స్ ని అప్లై చేయాలి, రైట్ నా. సో కాస్టింగ్ లో ఇక్కడ ఇంకొక బేసిక్ డెఫినేషన్, వాట్ ఇస్ మెంట్ బై కాస్ట్ ఇన్ కాస్టింగ్ అండ్ కాస్ట్ ఇన్ కాస్టింగ్. కాస్టింగ్ లో కాస్ట్ అంటే మనం మాట్లాడుతున్నాం, సో బేసిక్ కాస్ట్ కాదు, ఓకేనా. సో కాస్ట్ అంటే ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఫ్రమ్ ప్రొడక్షన్ స్టేజ్ టు డిస్ట్రిబ్యూషన్. సో ఎనీ కాస్ట్ ఇంకర్డ్ ఫ్రమ్ ప్రొడక్షన్ స్టేజ్ టు డిస్ట్రిబ్యూషన్ స్టేజ్, ప్రొడక్షన్ స్టేజ్ టు డిస్ట్రిబ్యూషన్ స్టేజ్. Any cost incurred from production stage to distribution stage is a part of cost in cost. Is a part of cost in cost. మా థియరీ టాపిక్ కదా, కొంచెం ఓపిక్ గా ఉండాలి. రమ్య ఎస్ సార్. చెప్పు నాన్న, ప్రొడక్షన్ స్టేజ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ వరకు అయ్యే ప్రతి కాస్ట్ ని కూడా కాస్ట్ అని అంటాము కాస్టింగ్ లో, నేను చెప్తున్నాను అంతే కదా. ఎస్ సార్. ఇప్పుడు దీనిలో కాని కాస్ట్ ఏదైనా ఒక ఐటమ్ చెప్పు. ప్రొడక్షన్ స్టేజ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ వరకు రాని కాస్ట్లు ఇంకేమైనా ఉంటాయా మన పిఎంఎల్ అకౌంట్ లో కానీ, ట్రేడింగ్ పిఎంఎల్ అకౌంట్ లో ఎక్స్పెండిచర్స్. సాలరీ అన్నాను, ప్రొడక్షన్ స్టేజ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ మధ్యలోనే కదా అవుతుంది, అంటే అది కాస్ట్ లో పార్టే, అంటే అది కాస్టే. రెంట్ అన్నాను, కాస్ట్ లో పార్టే. ఎలక్ట్రిసిటీ అన్నాను, కాస్ట్ లో పార్టే. మెయింటెనెన్స్ అన్నాను, సో కాస్ట్ లో పార్టే. మరి ఏంటి కానివి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. ఒక బిజినెస్ లోన్స్ తీసుకుని దాని మీద ఇంట్రెస్ట్ పే చేస్తుంది అనుకో, ఇది ప్రొడక్షన్ స్టేజ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ లో అయ్యే ఖర్చా? నో సార్. కాదు. సో కాబట్టి దేనిలోకి రాదు, కాస్ట్ లోకి రాదు, నాట్ ఇన్ కాస్ట్ డెఫినిషన్, ఓకేనా. ఇంకా చూడు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తావా? ఎస్ సార్. ఇన్కమ్ ట్యాక్స్ ప్రాఫిట్ వచ్చిందో దాని మీద క్యాలిక్యులేట్ చేసి పే చేస్తాం కదా, ఎక్స్పెండిచర్ కదా. ఎస్ సార్. కానీ కాస్టింగ్ లోకి అది కాస్ట్ డెఫినిషన్ లోకి రాదు. ఆఫ్టర్ డిస్ట్రిబ్యూషన్ కదా. ఎస్ సార్. నువ్వు ప్రావిజన్స్ క్రియేట్ చేస్తాం కదా. ఎస్ సార్. అకౌంట్స్ లో బోల్డెన్ ప్రావిజన్స్ క్రియేట్ చేస్తాం, ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, ఎస్ సార్. ప్రావిజన్ ఫర్ ట్యాక్స్. ఈ ప్రావిజన్స్ ఏవి కూడా కాస్టింగ్ సంబంధం లేదు, అర్థమవుతున్నాను. సో ప్రొడక్షన్ స్టేజ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ లోపు అయ్యే ఖర్చునే మనం కన్సిడర్ చేస్తాం కాస్టింగ్ లో. సో బిఫోర్ ఆర్ ఆఫ్టర్ దట్ ఏ ఖర్చు ఉన్నా కూడా అది దేనిలోకి రావు, కాస్టింగ్ లో కాస్ట్ డెఫినిషన్ లోకి రావు. మరి ఇవన్నీ కూడా ఎక్స్పెండిచర్ సరిగ్గా ఇవన్నీ ఏం సరిగ్గా ఇవన్నీ కూడా ఫినాన్షియల్ కాస్ట్ మనం ఏమంటాం, ఫినాన్షియల్ కాస్ట్ అని. ఫైనాన్షియల్ కాస్ట్. మాకు క్లియర్ అయినా, అర్థమవుతుందా? ఎస్ సార్. ఏది ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో స్పెసిఫిక్ కాదన్నా, మనం నెమ్మదిగా చెప్పాను కదా, మనం ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటూ వెళ్తాం. ఓవరాల్ ఐడియా అనేది ఓవరాల్ సిలబస్ అంతా కంప్లీట్ అయ్యాక వస్తుంది. సో నేను బేసిక్ గా కొంచెం కొంచెం నెమ్మదిగా నేర్పించుకుంటూ వెళ్తాను కాస్టింగ్ ఎప్పుడు కూడా. సో ఒకేసారి ఐడియాని ముందుకు తీసుకెళ్ళాం, టైం తీసుకుంటుంది, కొంచెం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఫస్ట్ బేసిక్ గా నేను చెప్పే ప్రతి పాయింట్ ని అర్థం చేసుకోవాలి. సో ఏదైతే నోట్స్ లో లేదో దయచేసి దాన్ని మీరు నోట్స్ లేకపోతే కనుక నోట్ చేస్తాం, రైట్. సో నెక్స్ట్ పాయింట్, సో డెఫినేషన్ ఆఫ్ కాస్ట్ ఇస్ ఓవర్. సో నెక్స్ట్ డెఫినేషన్ అన్న, ముందు బేసికల్ గా మనం ఒక 4 డెఫినేషన్స్ ముందు నేర్చుకోవాలి. అవి 4 నేర్చుకున్నాక అప్పుడు రిమైనింగ్కి వెళ్దాం. నెక్స్ట్ డెఫినేషన్ ఇస్ కాస్టింగ్. సో ఐఎన్జి వర్డ్ యాడ్ అయింది. ఇందాక మనం మాట్లాడింది కాస్ట్, ఇప్పుడు మనం మాట్లాడుతుంది కాస్టింగ్. సో కాస్ట్ అంటే అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, నోషనల్ ఆర్ యాక్చువల్ ఆర్ నోషనల్, రైట్. అలాగే ఇట్ ఈస్ ఇంకర్డ్ ఫ్రమ్ ప్రొడక్షన్ స్టేజ్ టు డిస్ట్రిబ్యూషన్ స్టేజ్, రైట్. సో బిఫోర్ దట్ ఆఫ్టర్ దట్ ఏదైనా అయితే కనుక ఫినాన్షియల్ కాస్ట్ అంటాం, వాటిని కాస్టింగ్ కాస్ట్ కింద డెఫినేషన్ కింద కన్సిడర్ చేయము.
రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం వాట్ ఈస్ కాస్టింగ్. What is costing? Costing is defined as the technique and the process. It is a technique. So cost and the amount of expense and costing and the technique. So ఏంటి సార్ టెక్నిక్? ఫర్ అసర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్. ఏదైనా ప్రోడక్ట్ కి ఒక కాస్ట్ ని అసర్టైన్ చేయడానికి అసర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్. So costing is defined as the technique and the process of ascertaining of cost. For example, సింపుల్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దిలీప్, yes sir, సో నేను ఒక పెన్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాను. అనుకో రైట్. ఒక మార్కర్ పెన్, వైట్ బోర్డ్ మీద రాస్తాం కదా, మార్కర్ పెన్ ప్రొడ్యూస్ చేయడం నా పని, నా మ్యానుఫ్యాక్చరింగ్, నా యాక్టివిటీ, నా బిజినెస్. దానికి సంబంధించి ఎక్స్పెన్సెస్ ఏమో ఉంటాయి. ఒక పెన్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎక్స్పెన్సెస్ ఏమవుతాయి చెప్పగలవా? కాస్ట్. caps sir. దిలీప్ వింటున్నావా? yes sir, అది చెప్పు. ఒక మార్కర్ పెన్ ప్రొడ్యూస్ చేయాలనుకున్నాను, సో దానికి ఖర్చులు ఏముంటాయి చెప్పు. ఫస్ట్ బేసిక్ ఏముంటుందన్న? ప్లాస్టిక్ అనే మెటీరియల్ లేకుండా పెన్ తయారు చేయగలవా? no sir, ఇంకా కావాలా ఇంక్? yes sir, నెక్స్ట్ ప్రొడ్యూస్ చేయాలంటే ప్లాస్టిక్ తో పెన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఏం కావాలి? ఇంకా మిషనరీ. కానీ కాస్టా? మిషనరీ కాస్ట్ అంటావా? మిషనరీ అసెట్. దానికి సంబంధించిన కాస్ట్ ఏంటి? depreciation, అంతేనా కదా? yes sir, రైట్. నెక్స్ట్ ఇంకా నువ్వు ఏ ప్రిన్సిపల్స్ లో పే చేస్తావు, దాన్ని ఎంత పే చేయాలా? yes sir, పే చేయాలా? సాలరీస్. ఇలా ప్రతి ఖర్చుని రికార్డ్ చేసుకుని ఈ ఖర్చులన్నింటినీ మనం టోటల్ చేసుకుని ఓవరాల్ గా నాకు ఎంత అవుతుందో చూసి దీని ద్వారా ఎన్ని పెన్స్ ని ప్రొడ్యూస్ చేస్తానో డిసైడ్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మొత్తం అన్ని ఖర్చులు కలిపి 1 లక్ష రూపాయలు అవుతున్నాయి. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ పెన్స్ దీని నుంచి ఒక 10,000 పెన్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ ద కాస్ట్ పెర్ పెన్? 10 rupees sir. రైట్ అన్న. ఇప్పుడు నేను ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అయినా కదా? yes sir, కాస్ట్ ని అసర్టైన్ చేస్తున్నాను, ఒక పెన్ యొక్క కాస్ట్ ని ప్లాన్ చేస్తాను, దీనిలో ఇంక్లూడింగ్ ప్రాఫిట్. నేను ప్రాఫిట్ కూడా ప్లాన్ చేసుకుంటాను, అవునా కదా? yes sir, లేదు నేను కాస్ట్ ఒకటే ప్లాన్ చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ కూడా కావాలంటే దీనికి 2 రూపీస్ యాడ్ చేసుకుని ఎంత సేల్ చేస్తాను? 12 rupees sir. సో నేను ఒక ప్లానింగ్ చేసి కాస్ట్ ని అసర్టైన్ చేస్తేనే సెల్లింగ్ ప్రైస్ డిటర్మిన్ చేయగలను. yes sir, ఈ టెక్నిక్ ఇది సింపుల్ గా నేను చెప్పేశాను, మీకు అర్థం అవడం కోసం బేసిక్ కాబట్టి నేను సింపుల్ గా చెప్పేశాను. ఇలా కాస్ట్ ప్రతిదీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇది ఒక టెక్నిక్ అన్నమాట. దీనిలో సింపుల్ గా తీసుకుంటే కాస్ట్ షీట్ ఇస్ ఏ టెక్నిక్ ఆఫ్ ఎస్టిమేట్ ఆఫ్ కాస్ట్. కాస్ట్ షీట్ అనే టాపిక్ నేర్చుకుంటాం ఫ్యూచర్ లో. యూనిట్ కాస్టింగ్ ఇస్ ఆల్సో ఏ పార్ట్. యూనిట్ కాస్టింగ్ ఇస్ ఏ టెక్నిక్ టు అసర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్ పర్ యూనిట్. రైట్. బ్యాచ్ కాస్టింగ్. సో ఒక బ్యాచ్ కింద గూడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తే ఆ టెక్నిక్, ఒక బ్యాచ్ కి కాస్ట్ ఎంత అవుతుంది అసర్టైన్ చేసే ప్రొసీజర్ అండ్ టెక్నిక్. ఒక కాంట్రాక్ట్ చేశాను అనుకున్నాను, ఒక కాంట్రాక్ట్ వర్క్ లైక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జెస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్, ఏదైనా కాంట్రాక్ట్ వర్క్ చేశాను అనుకున్నా, దానికి సంబంధించి టెక్నిక్ ప్రొసీజర్ ఏంటి? కాంట్రాక్ట్ కాస్టింగ్. ఒక ప్రోడక్ట్ ని మల్టిపుల్ స్టేజెస్ లో ప్రొడ్యూస్ చేస్తాను అనుకో. ఒక స్టేజ్ లో ప్రొడ్యూస్ చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాన్ ఉందనుకో. ఫ్యాన్ ప్రొడక్షన్ ఎలా జరిగిపోద్ది? ఒకే స్టేజ్ లో జరిగిపోద్దా? లేదు. ఫస్ట్ ఫ్యాన్ బాడీ తయారు చేయాలి, లోపల ఉన్న ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ తయారు చేయాలి, దాన్ని అసెంబ్లింగ్ చేయాలి, దానికి పెయింట్ వేయాలి, అవునా కదా? ఒక్కొక్కటి ఇంటర్లింకింగ్ యాక్టివిటీస్ కదా. యూ కెన్ గో విత్ ప్రాసెస్ కాస్టింగ్. అర్థమవుతుందా? ఇలా టెక్నిక్స్ అన్నమాట. ఒక కాస్ట్ ని అసోసియేట్ చేయడానికి డిఫరెంట్ ఇండస్ట్రీస్, డిఫరెంట్ ప్రొడక్ట్స్ కి సంబంధించి డిఫరెంట్ టెక్నిక్స్ వాడతారు. ఒక సిమెంట్ ఇండస్ట్రీ ఒక టెక్నిక్ వాడుతుంది, ఐరన్ ఇండస్ట్రీ ఒక టెక్నిక్ వాడుతుంది, కాంట్రాక్టింగ్ సంబంధించి ఒక టెక్నిక్ వాడుతుంది. ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా కాస్ట్ ని అసర్టైన్ చేసే విధానాన్ని మనం అంటాం కాస్టింగ్ అంటాం. దిలీప్ క్లియర్ అని అర్థమైంది అని చెప్పాను. సో కాస్టింగ్ అంటే ఏంటి? మీనింగ్ అసర్టైన్మెంట్ టెక్నిక్. ఈ టెక్నిక్ ఎప్పుడు ఒకటే ఉంటుందా? లేదు. ఇండస్ట్రీని బేస్ చేసుకునే ఉంటుంది టెక్నిక్, చేంజ్ అవుతుంది. సో ఇలా ఎన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయో అన్ని మనం సిలబస్ లో నేర్చుకుంటాం. నేను ముందే చెప్పాను, సిలబస్ అనేది ఒక స్టేజ్ లో నేర్చుకునేది కాదు, ఓవర్ ఎప్పుడు నేర్చుకుంటాం. ఓకేనా? దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ కాస్టింగ్. ఎనీ డౌట్స్? కాస్టింగ్ డెఫినేషన్ అర్థమైనట్టేనా?
సో ఏదైతే టెక్నిక్ నువ్వు వాడి కాస్ట్ ని అసర్టైన్ చేస్తావో ఆ టెక్నిక్ ని మనం అనాలి కాస్టింగ్ అనాలి. ఒక కాంట్రాక్ట్ చేస్తే కాంట్రాక్ట్ కాస్టింగ్, ఒక సర్వీస్ కి చేస్తే సర్వీస్ కాస్టింగ్, ఒక ప్రోడక్ట్ చేస్తే ప్రోడక్ట్ కాస్టింగ్, రైట్ నా ఒక యూనిట్ కోసం తయారు చేస్తే యూనిట్ కాస్టింగ్, ఒక సిమెంట్ అండ్ చేస్తే సిమెంట్ అండ్ సంబంధించి యూనిట్ కాస్టింగ్, రైట్ నా ఇలా డిఫరెంట్ ఇండస్ట్రీస్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఫ్యూచర్ లో నేర్చుకుంటాం. ఇప్పుడే కాదు, ఓవర్ పీరియడ్ నేను ఒక్కొక్కటి నేర్పిస్తాను. ఓకేనా? కంగారు పడుకో. నెక్స్ట్, ఎనీ డౌట్స్? థర్డ్, సో ఫస్ట్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? కాస్ట్. సెకండ్ డెఫినేషన్ చెప్పుకున్నాం కాస్టింగ్. సో కాస్ట్ అంటే అమౌంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, కాస్టింగ్ అంటే టెక్నిక్, రైట్? నెక్స్ట్, థర్డ్ వన్ ఈస్ కాస్ట్ అకౌంటింగ్. వర్డ్ లోనే అర్థమైపోతున్నారు. సో థర్డ్ వన్ ఈస్ కాస్ట్ అకౌంటింగ్. రాజ్ అభిషేక్, అభిషేక్ ఉన్నాడా? రాజ్ అభిషేక్, అభిషేక్ ఉన్నావు కదా? అభిషేక్, అకౌంటింగ్ అంటే నీకు ఆల్రెడీ తెలుసు ఏంటది? ఏంటి అకౌంటింగ్ అంటే? మీనింగ్ ఏంటి? అంటే ఇన్కమ్ ఎక్స్పెన్సెస్, ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీట్. కొంచెం గట్టిగా మాట్లాడవా అభిషేక్? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రికార్డ్ చేయడం కానీ. బేసిక్ అకౌంట్ డెఫినేషన్ నేర్చుకున్నాం కదా. అకౌంటింగ్ ఇస్ an art of recording, classifying, summarizing, analyzing, interpretation of transactions and events కదా. ఇది బేసిక్ డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్. అంటే దానిలో ఏమొస్తాయి? జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ప్రిపరేషన్, ఇవన్నీ కలిపితేనే మనం దాన్ని ఏమంటాం? ప్రతి ట్రాన్సాక్షన్ ఈవెంట్ ని ఐడెంటిఫై చేసి వాటన్నిటికీ ప్రాసెస్ అంతా ఫాలో అవడం మనం ఏమంటాం? అకౌంటింగ్ అంటాం కదా. సింపుల్. కాస్ట్ అకౌంటింగ్ అంటే కాస్టింగ్ కి సంబంధించి మన అకౌంటింగ్ బుక్స్ ఎలా ప్రిపేర్ చేస్తామో దాన్ని మనం అంటాం కాస్ట్ అకౌంటింగ్ అంటాం. సింపుల్. ఓకేనా? అకౌంటింగే, ఇది కూడా అకౌంటింగే. కాబట్టి ద ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్ ఫర్ కాస్ట్. ఇది ద ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్ ఫర్ కాస్ట్. కాస్ట్ అనే డెఫినేషన్ లో కాస్ట్ నేర్చుకున్నాం, టెక్నిక్స్ నేర్చుకున్నాం. ఒక్కొక్క ఇండస్ట్రీ టెక్నిక్స్ తో కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందో టెక్నిక్స్ నేర్చుకున్నాం. ఆ టెక్నిక్స్ లో ప్రతి కాస్ట్ ని రికార్డ్ చేస్తాం కదా. ఆ రికార్డ్ చేసే ప్రొసీజర్ ఏంటి? జర్నల్ ఎంట్రీ ఎలా రాస్తావు, లెడ్జర్ ఎలా రాస్తావు, ట్రయల్ బ్యాలెన్స్ ఎలా ప్రిపేర్ చేస్తావు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏం ప్రిపేర్ చేస్తావు కాస్టింగ్ లో అనే దాని గురించి మాట్లాడితే ఇట్ ఈస్ కాల్డ్ కాస్ట్ అకౌంటింగ్. రైట్ నాన్న? ఓకేనా? రైట్. అబ్జర్వ్ చేయండి కాస్ట్ అకౌంటింగ్ డెఫినేషన్. సో రికార్డింగ్, it begins with recording of income and expenditure, calculate and ends with preparation of periodical statements and reports. And nanu ikkada inkoka vishayam observe cheyali, ascertaining and controlling. So basic financial accounting lo process of recording and preparation of statements akkada agipodu financial accounting. But cost accounting lo controlling of cost is also part of cost. So how to control? ఒక కాస్ట్ ని ఎలా కంట్రోల్ చేస్తాం మనం? ఒక కాస్ట్ ని ఎలా కంట్రోల్ చేసే అవకాశం ఉంది? వెంకటలక్ష్మి, రఘురామ్ చెప్పు. ఒక ఆర్గనైజేషన్ ఒక కాస్ట్ ని కంట్రోల్ చేయాలంటే వాడు ఏం చేస్తారు? ఎక్స్ట్రాగా అనవసరమైన ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే రెడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. కొంచెం గట్టిగా చెప్ప ప్లీజ్. అంటే అనవసరమైన ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా సార్, అది రెడ్యూస్ చేయడానికి. ఓకే, నీ ఉద్దేశం అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ ని ఏం చేయాలి? ఎలిమినేట్ చేయాలి. అదేనా కంట్రోలింగ్ ఆఫ్ కాస్ట్ అంటే? ఇంకా అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ నీకు ఎలా తెలుసు? నీ క్వశ్చన్ రైట్ అండి, ఆన్సర్ రైట్. నేను దాని గురించి చేయట్లేదు. అసలు అన్నెసరీ అని ఎలా డిసైడ్ చేస్తాం? ఏది నెససరీ, ఏది అన్నెసరీ ఎలా డిసైడ్ చేస్తాం? దీన్నే మనం అంటానన్నా ఒక ఆర్గనైజేషన్, ఒక లార్జ్ ఎంటిటీ ఆలోచించే విధానం ఎలా ఉంటుంది జాగ్రత్తగా అర్థం చేయాలి. ఒక ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటేనా, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ప్రొడక్షన్, బిఫోర్ స్టార్టింగ్ ఇట్స్ బిజినెస్, దే విల్ ప్లాన్ ఎవ్రీ ఎక్స్పెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ ఒక ఇయర్ ఉంది అనుకున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 month కి ప్లాన్ తయారు చేసుకుంటాను బిఫోర్ గోయింగ్ ఇన్ టు ప్రొడక్షన్. ఒక 1 month కి ప్లాన్. సో 1 month లో ఒక 1 lakh pens ని ప్రొడ్యూస్ చేయాలి. ఇది వాడి యొక్క టార్గెట్ 1 month లో. 1 lakh pens కి సంబంధించి నేను ఎంత మెటీరియల్ కావాలి అని క్వశ్చన్ అయితే ఇస్తే, సో ఒక్కొక్క పెన్ కి 1 kg కావాలి అంటే 1 lakh pens కి ఎన్ని కేజీస్ కావాలి? 1 lakh pens కి 1 lakh kgs రా మెటీరియల్ కావాలి. ఇట్ ఇస్ ఎ ప్లాన్.
సరే ఇదంతా ఎవరు చేస్తారు? ఎవరు చేసే అవకాశం ఉంటుంది రఘురామ్? ఈ ప్లానింగ్ అంతా ఎవరు చేస్తారు? జనరల్ గా ఆలోచించి 1 lakh పెన్స్ కి 1 lakh kgs అని చెప్పగలిగే పర్సన్ ఎవరు? రఘురామ్ ఇది కొంచెం బ్రాడ్ గా ఆలోచించాలి. సో నారోగా సింపుల్ గా కాదు, కొంచెం కాస్టింగ్ అంటే కొంచెం బ్రాడ్ గా ఆలోచించాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించాలి. స్టార్టింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ ఏముంటుంది? ప్రొడక్షన్ అదంతా చేశాక ఒక మన ఆర్గనైజేషన్ లో ఉండే పర్సన్ ఎవరైనా ప్రొడక్షన్ మేనేజర్. సింపుల్ గా ఎవరైనా ప్రొడక్షన్ మేనేజర్. మన ఆర్గనైజేషన్, ప్రతి ఆర్గనైజేషన్ కి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మేనేజర్స్ ఉంటారు, ప్రతి యాక్టివిటీకి ఉంటారు. సేల్స్ చేసేవారు సేల్స్ పర్సన్, అడ్మినిస్ట్రేషన్ పర్సన్, ప్రొడక్షన్ కి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, పర్చేజ్ చేసేవారికి పర్చేజ్ మేనేజర్, ప్రొడ్యూస్ చేసేవాడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేసేవాడు ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్, ఇలా అనమాట. సో ఒక్కొక్క పర్సన్ ఉంటుంది. ఆ పర్సన్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఫీల్డ్ లో, ఎవరైతే అపాయింట్ చేస్తారో వాళ్ళు అడుగుతారు. వాళ్ళు ఏమని అడుగుతారు? బాబు నేను 1 lakh పెన్స్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాను, ఎంత కావాలి మెటీరియల్ చెప్పు. 1 lakh కేజీస్ అన్నాడు. సో అప్పుడు వెంటనే సార్ నీ 1 lakh కేజీ ఎంత పెట్టుకోవాలి? మళ్ళీ పర్సన్ ఇంకో పర్సన్ అడుగుతారు. సో 1 kg 10 rupees కి మార్కెట్ లో తక్కువ రేటుకి దొరుకుతుంది అంటే నేను 10 lakhs అమౌంట్ పెట్టి పర్చేజ్ చేయాలి. ఎవరు చెప్తారు? ఇది పర్చేజ్ మేనేజర్ చెప్తారు. అర్థమవుతుందనా? ఇలా ప్రతిదీ కూడా వాళ్ళ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి పర్సన్స్, మేనేజింగ్ డైరెక్టర్స్, మేనేజర్స్ కూర్చొని డిస్కస్ చేసి ఒక ప్లాన్ ప్రిపేర్ చేస్తారు. దీన్నే మనం అంటాం ఆర్గనైజేషన్ లో బడ్జెట్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? బడ్జెట్ అంటే. రఘురామ్ వింటున్నావా? అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? రైట్. ఈ బడ్జెట్ ప్రిపేర్ చేసుకుని ఈ ఆర్గనైజేషన్ లో ప్రతి ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది, మెటీరియల్ ఎంత ఉంటుంది, లేబర్ ఎంత ఉంటుంది, ఓవర్ హెడ్ ఎంత ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది, శాలరీ ఎంత అవ్వచ్చు, వేజెస్ ఎంత అవ్వచ్చు, రెంట్ ఎంత అవ్వచ్చు, ఇలా ప్రతి దాన్ని ప్లాన్ చేసుకుని యాక్చువల్ లో అది నిజంగా అవుతుందా లేదా అని వెరిఫై చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ మేనేజర్ 1 lakh kgs చెప్పేశాడు, దాని కాస్ట్ మార్కెట్ లో 10 lakh rupees అయింది. బట్ రియాలిటీలోకి వెళ్ళేటప్పటికి 1 month లో చాలా మార్కెట్ లో చాలా చేంజెస్ జరగచ్చు కదా. 1 lakh kgs యూజ్ అవ్వాలా, వాడి ఎస్టిమేషన్ రాంగ్ అయిందన్న. 1 lakh బదులు 1,10,000 kgs అయింది. 10 lakh rupees పర్చేస్ చేయలే, ఇంకా ఎక్కువ పర్చేస్ చేశారు. 1,10,000 kgs పర్చేస్ చేశారు. అలాగే రేట్ 10 rupees కాదు, మార్కెట్ లో 9.8 కి దొరికింది. 9 rupee 80 పైసకి దొరికింది per kg. అంటే రేట్ వాల్యూ కూడా ఏమైంది, కాస్ట్ వాల్యూ కూడా తగ్గిపోయింది. అంటే నేను ప్లాన్ ఒకటి చేసుకుని యాక్చువల్ లో ఏం జరుగుతుందో చూసి కంపేర్ చేసి నేను ఒక డెసిషన్ తీసుకుని కాస్ట్ ని ఎలా కంట్రోల్ చేయాలో ప్లాన్ చేసుకునే విధానాన్ని మనం అంటాం కంట్రోలింగ్ అని అంటాం. ఓకేనా? సో కాస్ట్ కంట్రోల్ అంటే ఇట్స్ ఎన్ అనాలిసిస్, రైట్ అన్న. ఇదే ఒక టాపిక్, ఒక సిలబస్ లో ఒక పార్ట్ ఉంది. బడ్జెటరీ కంట్రోల్ ఒక చాప్టర్ ఉంది, స్టాండర్డ్ కాస్టింగ్ అనే చాప్టర్ ఉంది. దానిలో అంతా చేసేది ఏంటంటే కంట్రోల్. సో మన సిలబస్ లో స్టాండర్డ్ కాస్టింగ్ అనే టాపిక్ ఉంది, బడ్జెటరీ కంట్రోల్ అనే టాపిక్. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ 2 టాపిక్ దేనికి సంబంధించి? కంట్రోలింగ్ ఆఫ్ కాస్ట్ సంబంధించినటువంటి టాపిక్. సో మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను. కంట్రోలింగ్ అనేది ఒక సపరేట్ ఐటమ్, సపరేట్ కాన్సెప్ట్ కాస్టింగ్ లో ఉంటుంది, అకౌంటింగ్ లో ఉంటుంది. ఓకేనా? సో కాస్టింగ్ లో నువ్వు అబ్జర్వ్ చేస్తే కాస్ట్ అకౌంటింగ్ లో బేసిక్ అకౌంటింగ్ లో ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఎక్స్పెండిచర్, ఇన్కమ్స్, క్యాలిక్యులేషన్, పీరియాడికల్ రిపోర్ట్స్ అన్ని ఉన్నాయి. సో దాంతో పాటు అడిషనల్ పాయింట్ ఏమాడ్ అయింది? కంట్రోలింగ్ ఆఫ్ కాస్ట్. సో కంట్రోలింగ్ ఎలా చేస్తారు? ఒక ఆర్గనైజేషన్ ప్లాన్ చేసుకుంటారు, యాక్చువల్ ఏం జరుగుతుందో చూస్తారు, కంపేర్ చేస్తారు, ఎందుకు తగ్గింది ఎందుకు పెరిగిందో చూస్తారు, అన్నెసరీ మూవ్మెంట్ ఆఫ్ మెటీరియల్ అవాయిడ్ చేస్తారు. నువ్వు చెప్పిన అన్నెసరీ పాయింట్ ప్రతిదీ దానిలో వస్తుంది. ఈ అనాలిసిస్ లో ప్రతిదీ వస్తుంది. ఎందుకు పెరిగింది, ఎందుకు తగ్గింది, క్వాంటిటీ ఎందుకు ఎస్టిమేట్ ఎక్కువ చేస్తావు, తక్కువ చేస్తావు. నెక్స్ట్ మంత్ ప్లాన్ మళ్ళీ మార్చేస్తారు. నెక్స్ట్ మంత్ ప్లాన్ ప్రకారం మళ్ళీ ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు, ఈ ఖర్చు ఎంత కరెక్ట్ వరకు, ఎందుకు పెరిగింది, అన్నెసరీ పెరిగింది, తగ్గాలి. ఇలా పని అదే అనమాట. ఈ పని చేసే విధానాన్ని, ఈ ప్రాసెస్ ని ఫాలో అయిపోయే విధానాన్ని మనం అంటున్నాం కంట్రోలింగ్, రైట్? సో కంట్రోలింగ్ గురించి మనకు చాప్టర్స్ ఉన్నాయి. ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి సార్, అసలు ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి, అసలు మేనేజ్మెంట్ ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి, ఎలా డిసైడ్ చేస్తుంది? ఇట్స్ కాల్డ్ మేనేజ్మెంట్ డెసిషన్ మేకింగ్ టాపిక్ ఉంది. అసలు క్యాలిక్యులేట్ ఎలా చేయాలి సార్, కాస్ట్ ఎంత ఎలా డిసైడ్ చేయాలి, కాస్టింగ్ అంటాం. టెక్నిక్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకోవాలంటే అసలు ముందు కాస్ట్లు ఏముంటాయి, ఏంటి, అసలు అకౌంటింగ్ ఎలా చేస్తాం, వీటిని బేసిక్స్ అంటాం. సో మొత్తం కాస్టింగ్ సిలబస్ బేసిక్స్ నేర్చుకోవాలి, కాస్టింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలి, దాని అకౌంటింగ్ నేర్చుకోవాలి, తర్వాత డెసిషన్ మేకింగ్, ఎన్ని ప్రొడ్యూస్ చేయాలో డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి, కంట్రోల్ ఎలా చేయాలో కూడా చూడాలి. ఇలా అన్ని విషయాలను నేర్చుకుంటే దెన్ వీ విల్ కంప్లీట్ విత్ ఫుల్ కాస్టింగ్ సిలబస్. దిస్ ఇస్ ఏ కాస్ట్ అకౌంటింగ్. లాస్ట్ అండ్ ఫైనల్ డెఫినేషన్ అన్న ఇది నేర్చుకున్నాక రిమైనింగ్ తర్వాత నేర్చుకుంటాం, కంగారు ఏం లేదు. సో బేసిక్ గా నేర్చుకోవాల్సిన 4 ఐటమ్స్: కాస్ట్, కాస్టింగ్, కాస్ట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటెన్సీ. సో కాస్ట్ అకౌంటెన్సీ అనేది మళ్ళీ కొత్త వర్డ్ కదా, అందుకే నేర్పిస్తాను. కాస్ట్ అకౌంటెన్సీ అంటే సింపుల్ గా చెప్తున్నాను, అప్లికేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. అన్ని ఇంకా కాస్ట్ అకౌంటింగ్ ఇస్ ఎ బ్రాడర్ టర్మ్. ఇట్ ఇన్క్లూడ్స్ కాస్ట్ అకౌంటింగ్, కంట్రోలింగ్, డెసిషన్ మేకింగ్.
ఎవ్రీథింగ్ అన్నిటినీ ఒక దానిలోకి తీసుకొస్తే దాన్ని ఇట్ ఇస్ కాల్డ్ కాస్ట్ అకౌంటెన్సీ, ఇంక్లూడింగ్ కంట్రోలింగ్, డెసిషన్ మేకింగ్, ప్లానింగ్, ఆర్గనైజింగ్, ప్రతిదీ తీసుకుంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఇస్ an integral part of management function. It assists the management providing relevant functions of planning, organizing and controlling and decision making. మేనేజ్మెంట్ అకౌంటింగ్ లో ఉన్న ప్రతిదీ అన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా సో టెక్నిక్స్, ప్రిన్సిపల్స్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ అన్నిటినీ తీసుకుని మేనేజర్ డెసిషన్ మేకింగ్ ఎలా డెరైవ్ అవుతారు అని మనం ఐడెంటిఫై చేయడాన్ని అంటాం కాస్ట్ అకౌంటెన్సీ అని అంటాం. సో కాస్ట్ అకౌంటెన్సీ అంటే ఏదో కొత్త టర్మ్ లేదు. కాస్ట్ అకౌంటెన్సీ అంటే వైడర్ టర్మ్. సింప్లీ ఇట్ ఇస్ అ వైడర్ టర్మ్. It includes everything. అంటే it includes cost, it includes costing. That means cost means amount of expenses. Costing means technique. It includes accounting, cost accounting. That means journals, ledgers, trial balance, periodical statements. As well as it includes control, as well as decision making. ఇలా అన్నిటినీ కలిపి నేను మాట్లాడితే then it's called cost accounting. So only cost గురించి మాట్లాడితే కాస్ట్, ఓన్లీ టెక్నిక్ గురించి మాట్లాడితే కాస్టింగ్, ఓన్లీ అకౌంటింగ్ కంట్రోలింగ్ గురించి మాట్లాడితే కాస్ట్ అకౌంటింగ్, అన్నిటి గురించి మాట్లాడితే కాస్ట్ అకౌంటింగ్. Simple, right? This is basic definition. So management accounting will discuss it later, not an issue. వాటి గురించి నెమ్మదిగా మనం తర్వాత తెలుసుకుంటాం, కంగారు ఏమీ లేదు. సో ఫస్ట్ బేసికల్ గా 4 డెఫినిషన్స్ చెప్పాను. ఫోర్ డెఫినిషన్స్, బేసిక్ డెఫినిషన్స్ చెప్పాను నేను. సో 4 డెఫినిషన్స్. వెంకటలక్ష్మి Yes, sir. చెప్పమ్మా. 4 డెఫినిషన్స్ చెప్పాను కదా ఇప్పుడు. Yes, sir. చెప్పగలవా? ఆ 4 డెఫినిషన్స్ ఒక్కొక్క పాయింట్ మీద ఒక్కొక్క చిన్న చిన్న లైన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలవా నాకు సింపుల్ గా? వాట్ ఇస్ meant by కాస్ట్? Amount of expenditure. Additional points? Production to distribution. Actual or notional? Yes. ఫస్ట్ పాయింట్ notional. ఇది కూడా మనం కాస్టింగ్ లో కన్సిడర్ చేస్తాం, ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో కన్సిడర్ చెయ్యం కదా. Cost. ఇది కాకుండా ఇంకోటి ఏం డెఫినేషన్ చెప్పిన కాస్ట్ అంటే ప్రొడక్షన్ స్టేజ్ టు Product stage. Distribution stage. బిఫోర్ ఆఫ్టర్ ఏదైనా ఖర్చు అయినా అది కాస్ట్ డెఫినేషన్ లోకి రావు. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ ఇంకా మిగతా వర్డ్స్ కూడా చెప్పాలి. కాస్టింగ్ అంటే Apportionment of cost, sir. Technique and టెక్నిక్ ఆఫ్ అసెర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్. కాస్ట్ ని అసెర్టైన్ చేయడానికి ఉపయోగించే టెక్నిక్. ఏంటిది? టెక్నిక్, technique. మెథడ్ అన్నమాట. ఆ మెథడాలజీస్ డిఫరెంట్ యూనివర్సిటీస్ కి డిఫరెంట్ మెథడాలజీస్ ఉంటాయి, మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ ఏంటి? Cost accounting. కాస్ట్ అకౌంటింగ్ అంటే Process of accounting for cost. అంతే. సో అకౌంటింగ్ ప్రాసెస్ includes- అంటే ఏముంటుంది దానిలో? జనరల్, లెడ్జర్, It ట్రయల్ బ్యాలెన్స్, includes- పీరియాడికల్ స్టేట్మెంట్స్, కంట్రోల్, ఎవ్రీథింగ్. Yes, sir. ఇవన్నిటిని కలిపేస్తే ఒక వర్డ్ Cost account. కాస్ట్ Accounting. అకౌంటెన్సీ. కాస్ట్ అకౌంటింగ్ అయిపోయింది కదా. Yes, sir. అకౌంటెన్సీ. Accountancy. ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్, కాస్ట్, కాస్టింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఎవ్రీథింగ్. ఓకేనా? Yes, sir. రైట్ అండి, థ్యాంక్ యూ. సో దీంతో మనకి బేసిక్ డెఫినేషన్స్ మాత్రం మనం నేర్చుకున్నాం ప్రస్తుతానికి. సో 4 మీనింగ్స్ నేర్చుకున్నాం. నోట్స్ లో 4 మీనింగ్స్ కి డెఫినేషన్స్ నోట్స్ లో కంపల్సరీగా ఉండాలి. అవి ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. రైట్ అన్న. సో అబ్జర్వ్ చేస్తే ఈ డెఫినేషన్ బేసిస్ మనం ఇప్పుడు ఏదైతే థియరీ డిస్కస్ చేస్తామో అవన్నిటిని ఒక దగ్గర చేస్తే దోస్ ఆర్ కాల్డ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. సో వాట్ ఆర్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్? నువ్వు ఆలోచిస్తే కనుక కాస్ట్ ని క్యాలిక్యులేట్ చేయాలా? సెటిల్మెంట్ ఆఫ్ కాస్ట్. ఆ కాస్ట్ ని క్యాలిక్యులేట్ చేస్తే ఏం తయారు చేయగలం? సెల్లింగ్ ప్రైస్ ని ఫిక్స్ చేయగలం. సెల్లింగ్ ప్రైస్ ని ఫిక్స్ చేస్తే సరిపోదు, ప్లాన్ చేసాం మనం. ఈ ప్లాన్ చేసిన దాన్ని కంట్రోల్ చేయాలి, కాస్ట్ కంట్రోల్. సో కంట్రోల్ ఎలా చేస్తాం? ప్రీ డిటర్మైన్డ్, ముందే ఒక ప్లాన్ తయారు చేసుకుంటాం, యాక్చువల్ ఎంత ఏందో చూస్తాం, కంపేర్ చేస్తాం, అనాలిసిస్ చేస్తాం. ఇందా చెప్పాను, ఏం చెప్పాను? ముందే ఆర్గనైజేషన్ ఏం చేస్తే ఒక బడ్జెట్ ప్రిపేర్ చేస్తుంది, దట్స్ కాల్డ్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. మళ్ళీ ఇన్ డీటెయిల్ మళ్ళీ డిస్కస్ చేస్తాం. మనం ఒక ప్లాన్ చేసుకుంటారు, బడ్జెట్ యాక్చువల్ గా ఏం జరిగిందో కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసి ఎందుకు వేరీ అయిందో, ఆ డిఫరెన్స్ ఎందుకు వేరీ అయింది, మన ప్రొడక్షన్ మేనేజర్ ఎంత కొంటా అన్నాడు, ఎందుకు క్వాంటిటీ కొంటా అన్నాడు, ఎందుకు ఎక్కువ కొన్నాడు, పర్చేజ్ మేనేజర్ ఎంత రేటు కొంటా అన్నాడు, ఎందుకు తక్కువ రేటు ఎక్కువ రేటు కొన్నాడు, ఎందుకు యూసేజ్ పెరిగింది, ఎందుకు తగ్గింది, లేబర్ కాస్ట్ ఎందుకు పెరిగింది, ఎందుకు తగ్గింది, వేరే వేరే ఎక్స్పెండిచర్స్ ఎందుకు పెరిగాయి, ఎందుకు తగ్గి, ఇలా ప్రతి దాన్ని ప్లాన్ చేసుకుంటాం, యాక్చువల్ తో కంపేర్ చేస్తాం, వేరియన్స్ ఎందుకు వేరీ అయిందో డిఫరెన్స్ చూస్తాం, రీజన్స్ అన్నిటిని ఐడెంటిఫై చేస్తాం, ప్లాన్ ని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేస్తాం. రైట్. సో దీన్ని మనం అంటాం కాస్ట్ కంట్రోల్ అంటాం. దీన్ని బేస్ చేసుకునే కదా కాస్ట్ మనం ఏం చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు. సో ఏమైనా అన్నెసరీ థింగ్స్ ఉంటే మార్చొచ్చు, మెటీరియల్ చేంజ్ చేయొచ్చు, క్వాలిటీని ఎఫెక్ట్ అవ్వకుండా, క్వాంటిటీని ఎఫెక్ట్ అవ్వకుండా మనం కాస్ట్ ని రెడ్యూస్ చేసే విధానాన్ని మనం అంటాం కాస్ట్ రిడక్షన్.
రిడక్షన్ అంటే పర్మనెంట్ రిడక్షన్, అంటే పర్మనెంట్ గా మనం ఎలిమినేట్ చేయగలుగుతాం కాస్ట్ రిడక్షన్. కంట్రోల్ అంటే ఓన్లీ ఒక ఐటమ్ ని ఎలిమినేట్ చేయడం కాదు, అనాలిసిస్ చేయడం, వేరియన్స్ ని ఐడెంటిఫై చేయడం. ఫైనల్ గా ఇవన్నీ చేసి ఒక డెసిషన్ తీసుకోవడాన్ని మనం అంటాం కాస్ట్ అకౌంటింగ్. సో కాస్ట్ అకౌంటింగ్ లో ఆబ్జెక్టివ్స్ లో కాస్ట్ ని క్యాలిక్యులేట్ చేయడం, సెల్లింగ్ ప్రైస్ డిటర్మిన్ చేయడం, కాస్ట్ ని కంట్రోల్ చేయడం, డెసిషన్ మేకింగ్ వెళ్ళడం. ఇందాక కాస్ట్ అకౌంటింగ్స్ లో ఏదైతే మనం చెప్పుకున్నాం అన్ని దీనిలో వచ్చే కదా, ఒక కాస్ట్ రిడక్షన్ తప్ప. సో అన్నిటిని కలిపి మనం ఏమంటాం కాస్ట్ అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ అంటాం. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్? కాస్ట్ క్యాలిక్యులేషన్, సెల్లింగ్ ప్రైస్ డిటర్మినేషన్, కాస్ట్ కంట్రోల్, డెసిషన్ మేకింగ్. సింప్లీ 4 వర్డ్స్. అవి ముందు 4 ఖచ్చితంగా గుర్తుండాలి. కాస్ట్ అసైన్మెంట్, సెల్లింగ్ ప్రైస్ డిటర్మినేషన్, కాస్ట్ కంట్రోల్, డెసిషన్ మేకింగ్. ఇవి 4 సిలబస్ మొత్తం 2 మాడ్యూల్స్ లో సెపరేట్ చేశారు. అసైన్మెంట్ ఆఫ్ కాస్ట్ డిటర్మినేషన్, కాస్ట్ కంట్రోల్ అండ్ డెసిషన్ మేకింగ్. ప్రతి దాని మీద మనకి టాపిక్స్ ఉంటాయి, ప్రతి దాన్ని మనం ఇండివిజువల్ గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. రైట్ నెక్స్ట్. సో నోట్స్ లో ఈ పాయింట్ ఉండాలి, ఆబ్జెక్ట్స్ ఆఫ్ కాస్టింగ్ అని హెడ్డింగ్ పెట్టాం. సో నోట్స్ లో నేను ఏదైతే డిస్కస్ చేస్తున్నా పాయింట్స్ ఇన్ డీటెయిల్ గా మొత్తం అంతా రాయొద్దు. నోట్స్ షార్ట్ ఫామ్ లో ఉండాలి, సింపుల్ గా ఉండాలి. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ లో 5 పాయింట్స్ ఉండాలి. అసైన్మెంట్ ఆఫ్ కాస్ట్ ఇస్ ఆబ్జెక్టివ్, డెఫినేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ కంట్రోల్, కాస్ట్ రిడక్షన్ అండ్ అసైన్మెంట్ ఆఫ్ అసిస్టింగ్ ద మేనేజ్మెంట్ ఇన్ డెసిషన్ మేకింగ్. నువ్వు ఇన్ డీటెయిల్ థియరీ పాయింట్స్ మీరు చదవండి, ప్రాబ్లం ఏం లేదు. సో అర్థమవుతాయి, నేను ఏదైతే అనాలిసిస్ చెప్తున్నాను అర్థమవుతాయి. అది ఇప్పుడు కొంత పాయింట్ ఏదైనా అర్థం కాకపోయినా అవన్నీ కూడా నన్ను చెప్పాను కదా, ఓవరాల్ సిలబస్ డిస్కస్ చేశాక నీకు ప్రతిదీ అర్థమైపోతుంది. ఓకేనా? సో ఫస్ట్ నేను అన్నిటిని డిస్కస్ చేయను, మళ్ళీ చెప్తున్నాను. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఇన్ టు రైట్ అన్న. ఇది కూడా మీరు ఫినాన్షియల్ అకౌంటింగ్ కి కాస్ట్ అకౌంటింగ్ యొక్క డిఫరెన్స్ కూడా మీరు చదవచ్చు. సో నాట్ ఎన్ ఇష్యూ, బిగ్ ఇష్యూ ఏముండదు. మీరు అది చదివితే మీకు అర్థమవుతుంది. నేను ఏదైతే డిస్కస్ చేస్తున్నా అదే ఉంటుందో, అంత కొత్త విషయాలు ఏమి ఉండవు. అన్ని ఏదైనా అర్థం కాకపోయినా కంగారు పడకూడదు. ఒక్కొక్క చాప్టర్ ఫ్యూచర్ లో మనం ఇంకా బేసిక్స్ అన్ని డిస్కస్ చేశాక. ప్రాబ్లం ఏంటంటే ఇన్స్టిట్యూట్ లో ఫస్ట్ చాప్టర్ ఎప్పుడు కూడా ఓవరాల్ సిలబస్ ని కవర్ చేస్తుంది. ఇది అకౌంట్స్ అయినా అంతే, ఏదైనా అంతే. ఫౌండేషన్ లో ఫస్ట్ చాప్టర్ చదివాం అనుకో, అసలు మొత్తం సిలబస్ ఆఫ్ అకౌంట్స్ మొత్తం కవర్ అయిపోతుంది. అలాగే ఇక్కడ అకౌంట్స్ లో కాస్ట్ ఏదైనా ఫస్ట్ ఏంటంటే ఒక ఓవరాల్ వ్యూ ఇస్తాను, కానీ ఓవరాల్ వ్యూ లో ప్రతిదీ అర్థం కావాలని రూల్ ఏం లేదు. సో మనం దాన్ని ఏం చేస్తామంటే ఓవరాల్ ఒక్క టాపిక్ నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా ఫస్ట్ చాప్టర్ మనకి అర్థం అనేది అవుతుంది. రైట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం వెళ్ళాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్లాసిఫికేషన్. మరి ఇక్కడ ఉన్న కాస్ట్ సెంటర్, కాస్ట్ ఆబ్జెక్టివ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ చాప్టర్స్ లో వస్తాయి, డిస్కస్ చేస్తాం. యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ లో కొన్ని వస్తాయి, మార్జినల్ కాస్టింగ్ లో కొన్ని వస్తాయి. ప్రతి చోట మనం డిస్కస్ చేస్తాం. బ్రాడ్ కాస్టింగ్ ఏంటి, మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్ ఏంటి, అబ్జార్ప్షన్ కాస్టింగ్ టెక్నిక్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్ లో ఒక్కొక్క టాపిక్ లో నేర్చుకుంటాం. సో దయచేసి కంగారు పడకండి. నేను ప్రస్తుతానికి మనం బేసిక్స్ నేర్చుకోవడానికి కావాల్సిన ఇంట్రడక్షన్ మాత్రమే నేర్చుకుంటాం. రైట్. సో నెక్స్ట్ టాపిక్ మన నోట్స్ లో కంపల్సరీగా ఉండాల్సిన టాపిక్ క్లాసిఫికేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ నన్ను, ఎందుకంటే ఇది అర్థమైతేనే నెక్స్ట్ ఏ స్టేజ్ కన్నా మనం వెళ్ళాలి. క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్ డిస్కస్ చేయాలి. కొంచెం జాగ్రత్తగా దీన్ని మనం డిస్కస్ చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి. క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్. ఒక ఎక్స్పెండిచర్ ని కాస్టింగ్ లో క్లాసిఫై చేస్తున్నారు, విడదీస్తున్నారు. సో దీన్ని ఎలా విడదీస్తున్నాడు ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే, ఇట్ మీన్స్ గ్రూపింగ్ ఆఫ్ కాస్ట్ అకార్డింగ్ టు దర్ కామన్ క్యారెక్టరిస్టిక్స్ బేస్ చేసుకుని తీసుకున్నాను. డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి ఎలిమెంట్ వైజ్ క్లాసిఫై చేయొచ్చు, అదే కాస్ట్ ని ఫంక్షన్ బేస్ లో క్లాసిఫై చేయొచ్చు, అదే కాస్ట్ ని వేరియబిలిటీ ఆర్ బిహేవియర్ పాయింట్ ఆఫ్ వ్యూ చేయొచ్చు, కంట్రోలబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చేయొచ్చు, నార్మాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చేయొచ్చు, డెసిషన్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేయొచ్చు. సో డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ లో సేమ్ కాస్ట్ ని క్లాసిఫై చేస్తారు. ఒక్కొక్కటి ఒక కేటగిరీ కాదు, రైట్. ఒక్కొక్కటి ఒక కేటగిరీ కాదు. ఓవరాల్ గా ఖర్చులన్నీ ఒకటే ఉంటాయి. ఖర్చులు ఏముంటాయి మనకు తెలుసు. కాస్ట్ అంటే ఏంటి, అమౌంట్ ఆఫ్ ఎక్స్పెన్సర్ ఏముంటుందో తెలుసు. వాటిని ఎలా విడదీస్తాము కాస్టింగ్ అనే దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం. క్లాసిఫై ఎలా చేస్తామని నేర్చుకున్నాం. ఫస్ట్ క్లాసిఫికేషన్ సో అబ్జర్వ్ చేయాలని ఫస్ట్ వన్ ఇది నేచర్ బేస్డ్. ఇది ఆల్రెడీ ఈ నేచర్ బేస్డ్ క్లాసిఫికేషన్ ని మనం ఫౌండేషన్ లెవెల్ అకౌంట్స్ లో అయితే కనుక ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్ లో ట్రేడింగ్ అకౌంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ లో చెప్పినప్పుడు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాస్ట్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ ఆర్ ఆఫ్ 3 types. ఫస్ట్ వన్ ఇస్ మెటీరియల్.
సో ఏ ప్రొడక్షన్ యాక్టివిటీ అయినా మేజర్ కాస్ట్ ఈజ్ మెటీరియల్. నెక్స్ట్ ఎంప్లాయీ. ఒకవేళ సర్వీస్ ఇండస్ట్రీ అయితే ఎంప్లాయీ కాస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, మేజర్ కాస్ట్. నెక్స్ట్ అదర్ ఎక్స్పెండిచర్. సో మూడు వర్డ్స్ ఎలిమెంట్స్ అంటే మూడే. ఒకటి మెటీరియల్, రెండోది లేబర్, మూడోది అదర్ ఎక్స్పెండిచర్. సార్ ఇప్పుడు నేను అంటాను సార్ రెంట్ అంటాను, ఈ మూడిట్లో ఏ కేటగిరీలోకి వస్తుంది? అదర్ ఎక్స్పెండిచర్. ఎలక్ట్రిసిటీ అంటారు, అదర్ ఎక్స్పెండిచర్. లేబర్ పేమెంట్ అంటారు, వేజెస్. ప్లాస్టిక్ పేపర్ పర్చేజ్ అన్నారు, మెటీరియల్. అర్థవుతా? సో మెటీరియల్, లేబర్, అదర్ ఎక్స్పెండిచర్. ఇంక వేరే ఏదైనా అదర్ ఎక్స్పెండిచర్. డిప్రిసియేషన్ ఆఫ్ ది మిషనరీ, అదర్ ఎక్స్పెండిచర్. అర్థమవుతాను ఏం చెప్తాను? స్టేషనరీ, అదర్ ఎక్స్పెండిచర్. సేల్స్ ఎక్స్పెండిచర్, సేల్స్ ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్, అదర్ ఎక్స్పెండిచర్. మా అర్థమవుతున్నాను? మిషన్ డిప్రిసియేషన్, ఫర్నిచర్ డిప్రిసియేషన్, వాట్ ఇట్ మే బి. సో మెటీరియల్, లేబర్ కానీ ఏదైనా ఏంటది అదర్ ఎక్స్పెండిచర్. ఇవి మూడు ఎలిమెంట్స్ కింద కాస్టింగ్ లో మనం విడదీస్తాం. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? మూడు ఎలిమెంట్స్ ఉంటాయి. కాస్ట్ డివైడ్ ఇంటూ 3 ఎలిమెంట్స్. నెక్స్ట్ మళ్ళీ నువ్వు ఇక్కడ కొంచెం డైరెక్ట్ గా ఈ డయాగ్రామ్ అర్థం చేసుకుంటే ఈజీగా మొత్తం అర్థం. మెటీరియల్ లో ఫస్ట్ ఉన్న మెటీరియల్ 2 కేటగిరీస్ అని అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్, ఇండైరెక్ట్ డిస్కస్ చేసాం. ఇదంతా కూడా ఫౌండేషన్ లెవెల్లో ఉన్నది, కొత్తదేమి కాదు. అయినప్పటికీ నీకు అర్థం అవడం కోసం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసి చూడండి. అర్థం కాకపోతే అడగండి. డైరెక్ట్ మెటీరియల్. సో నా అబ్జర్వ్ చేస్తే మెటీరియల్ అనే కాస్ట్ ని 2 రకాలు పెట్టాం. ఒకటి డైరెక్ట్, ఉండేది ఇండైరెక్ట్. డైరెక్ట్, ఇండైరెక్ట్. ఈవెన్ లేబర్ కూడా అంతే, డైరెక్ట్, ఇండైరెక్ట్. రైట్? ఎక్స్పెన్స్ కూడా అంతే, డైరెక్ట్, ఇండైరెక్ట్. సో మనకి 2 విషయాలు తెలిస్తే క్లాసిఫికేషన్ అర్థమవుతుంది. వాట్ ఈస్ డైరెక్ట్, వాట్ ఈస్ ఇండైరెక్ట్. వాట్ ఈస్ డైరెక్ట్, వాట్ ఈస్ ఇండైరెక్ట్. డైరెక్ట్ సింపుల్ గా అర్థం. డైరెక్ట్ రిఫర్స్ టు ద ఎక్స్పెండిచర్ ఈజ్ interrelated with production activity. The costs are related with production activity. It's called direct. Chuna option exam. Materials which are present in financial products can be economically identified in the product are termed as a direct material. For example, clothes. Example. Not economically feasible identified quantity. Those materials which are used for the purpose of ancillary to the business are also treated as indirect material. వీడు క్లాసిఫికేషన్ ఇచ్చేస్తున్నారు. యాన్సిలరీ అంటే సపోర్టింగ్ గా ఉండేవి, మెయిన్ గా ఉండేవి అని పెట్టేస్తాడు మెటీరియల్. ప్రొడక్షన్ యాక్టివిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ ప్రొడ్యూస్ చేస్తాం. ప్లాస్టిక్ అనేది ఏంటి? డైరెక్ట్ సపోర్టింగ్ మెటీరియల్. ప్రొడక్షన్ యాక్టివిటీకి ఉపయోగించేటువంటి డైరెక్ట్ మెటీరియల్. సో కాబట్టి దాన్ని ఏమన్నా నేను డైరెక్ట్ మెటీరియల్. మిషనరీలో గ్రీజ్ ఉంటుంది. మిషనరీతో ఆయిల్స్ వాడతాం, గ్రీజ్ వాడతాం. ఇవన్నీ కూడా మెటీరియల్సే. స్పేర్ పార్ట్స్ వాడతాం, మెటీరియల్సే. అవన్నీ ప్రొడక్షన్ లో డైరెక్ట్ గా ప్రొడక్ట్ ఇంటర్లింక్ అయిపోతే డైరెక్ట్ సపోర్ట్ చేస్తా? లేదు, సపోర్ట్ చేస్తాం. రైట్? వాటిని మనం ఏమంటాం? ఇండైరెక్ట్ మెటీరియల్. రైట్? సో ప్రొడక్షన్ యాక్టివిటీతో డైరెక్ట్ గా ప్రొడక్షన్ కి డైరెక్ట్ గా యాక్టివిటీకి డైరెక్ట్ గా ఇంటర్లింక్ అయి ఉంటే దట్ ఇస్ కాల్డ్ డైరెక్ట్ కాస్ట్. అదర్వైజ్ ఇట్ ఇస్ కాల్డ్ ఇండైరెక్ట్ కాస్ట్. సో మెటీరియల్ డైరెక్ట్ ఉండొచ్చు, ఇండైరెక్ట్ ఉండొచ్చు. సిమిలర్లీ ఎంప్లాయీ కాస్ట్ అంటే లేబర్ లో కూడా డైరెక్ట్ ఉండొచ్చు, ఇండైరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఎంప్లాయ్ చేశాను, ఒక ప్రొడక్షన్ యాక్టివిటీలో కూర్చున్నాడు. రైట్? లేబర్ మిషనరీ దగ్గర ఉండి పెన్ ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు ఎంత ఇన్పుట్ ఇవ్వాలి అని జాగ్రత్తగా కూర్చుని ఇన్పుట్ ఇచ్చి ప్రొడక్షన్ పెన్ ప్రొడ్యూస్ చేస్తాను. ఈజ్ ఏ డైరెక్ట్ పర్సన్. ఆ మిషనరీస్ అన్నింటినీ వెరిఫై చేయడానికి ఒక వాచ్మెన్ ఉన్నాడు. వాచ్మెన్ ఉండి జాగ్రత్తగా ఆ మిషనరీకి ఏ డ్యామేజ్ జరగకుండా చూసుకుంటున్నాడు. ఒక సూపర్వైజర్ ఉన్నాడు, ఆ మిషనరీస్ వర్కర్స్ అందరితో వర్క్ చేస్తారు. డైరెక్ట్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యంటే డైరెక్ట్. ఆ ప్రొడక్షన్ యాక్టివిటీ డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వకపోతే దెన్ హి ఇస్ కాల్డ్ ఇండైరెక్ట్. సో లేబర్ లో కూడా డైరెక్ట్ ఉంటారు, ఇండైరెక్ట్. ఎక్స్పెండిచర్ లో కూడా నా ప్రొడక్షన్ యాక్టివిటీకి ఇంటర్లింక్ అయ్యే ప్రతి ఎక్స్పెన్స్ ఏదైనా డైరెక్ట్, అలా కానీ ఏదైనా ఇండైరెక్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హైర్ చార్జెస్. మిషనరీని హైరింగ్ తెచ్చాం, మిషనరీ యూజ్ చేస్తే హైర్ పే చేయాలి, హైర్ చార్జెస్ పే చేయాలి. ఉంటే ప్రొడక్షన్ యాక్టివిటీ ఇంటర్లింక్ అయ్యి హైర్ చార్జెస్ పే చేస్తే, సార్ హైర్ చార్జెస్ కి ప్రొడక్షన్ యాక్టివిటీకి ఇంటర్లింక్ లేదు సార్, దెన్ ఇట్ ఈస్ ఆల్సో ఇండైరెక్ట్. రైట్? రాయల్టీ పే చేస్తాం. రాయల్టీ ఇస్ అన్ ఎక్స్పెండిచర్ విచ్ ఇస్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ప్రొడక్షన్. సో గుడ్స్ ప్రొడ్యూస్ చేస్తే రాయల్టీ పే చేస్తాం, ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తే రాయల్టీ పే చేస్తాం. అసలు ప్రొడక్షన్ సంబంధం లేదు రాయల్టీతో, అప్పుడు దెన్ ఇట్ ఈస్ ఆల్సో ఏ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో జనరల్ గా మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ ఆర్ ఇండైరెక్ట్. మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ ఆర్ ఇండైరెక్ట్. చాలా తక్కువ ఉంటాయి అన్న, ఎందుకంటే ప్రొడక్షన్ యాక్టివిటీతో ఇంటర్లింక్ అయ్యేటువంటి ఎక్స్పెన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. మెటీరియల్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఇంటర్లింక్ అవుతుంది, లేబర్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఇంటర్లింక్ అవుతుంది. బట్ ఎక్స్పెండిచర్ మాత్రం ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఎక్కువగా ఇంటర్లింక్ అవ్వదు. అందుకని డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎక్కువ తక్కువ ఉంటాయి. ఏ ఆర్గనైజేషన్ ఎక్స్పెన్స్ ఏమి ఎక్కువ ఉంటాయి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంటాయి.
సో అబ్జర్వ్ చేస్తే సింపుల్ గా ఈ క్లాసిఫికేషన్ ఎలా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ని 3 కేటగిరీస్ లో విడదీశాడు వాడు. ఫస్ట్ వన్ ఇస్ మెటీరియల్, సెకండ్ వన్ ఇస్ లేబర్, థర్డ్ వన్ ఇస్ ఎక్స్పెండిచర్. సో ఏ ఐటమ్ అయినా మళ్ళీ 2 ఐటమ్స్, దానిలో డైరెక్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఉంటుంది. ఏ ఎక్స్పెండిచర్ లో ఏముంటుంది, డైరెక్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఉంటుంది. అలాగే దేనిలోనైనా డైరెక్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్. మళ్ళీ దీనిలో అబ్జర్వ్ చేయాల్సిన విషయం, ఆల్ డైరెక్ట్ ఐటమ్స్ are combinedly known as prime costs. Elements are అంటే like direct material, direct labor, direct expenses. All direct elements are known as production activity కి డైరెక్ట్ గా ఇంటర్లింక్ అయినటువంటి direct material, direct labor, direct expenses. ప్రొడక్షన్ యాక్టివిటీకి తో ఇంటర్లింక్ అయినటువంటి కాస్ట్ మనం అంటాం డైరెక్ట్ అని. వీటన్నిటిని కలిపి మనం ఏమంటాం, ప్రైమ్ కాస్ట్ అని అంటాం. ఆల్ ది ఇండైరెక్ట్ ఐటమ్స్ like indirect material, indirect labor, indirect expenses, వీటన్నిటిని కలిపి మనం అంటాం నాన్న ఓవర్ హెడ్స్ అని అంటాం. వీటన్నిటిని కలిపి మనం ఏమంటాం, ఓవర్ హెడ్స్ అని అంటాం. మా అబ్జర్వ్ చేస్తున్నారా, థియరిటికల్ ముందు చెప్పాను, థియరీ టాపిక్ కొంచెం ఓపికగా ఉండాలి, థియరీ జాగ్రత్తగా వినాలి. అలీ అలీ Yes, sir. అలీ కాస్ట్ ఇది క్లాసిఫికేషన్ అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు? Yes, sir. మెటీరియల్, లేబర్, ఎక్స్పెన్స్, డైరెక్ట్, ఇండైరెక్ట్. సో డైరెక్ట్ అన్ని కలిపి మనం ఏమన్నాం, ప్రైమ్ కాస్ట్. ఇండైరెక్ట్ అన్ని కలిపి ఏమన్నాం, ఓవర్ హెడ్. Overheads. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓవర్ హెడ్స్ అనేవి మెటీరియల్ ఉంది, లేబర్ ఉంది, ఎక్స్పెండిచర్ కూడా ఉంది, అవునా కదా? Yes, sir. ఇండైరెక్ట్ మెటీరియల్ అనేది ప్రొడక్షన్ యాక్టివిటీకి కూడా ఇంటర్లింక్ అయి ఉంటుంది కదా. Yes, sir. అంటే డైరెక్ట్ గా అవ్వదు, బట్ ఇట్ విల్ సపోర్ట్ కదా. ఇండైరెక్ట్ అంటేనే మీనింగ్ అది కదా. Yes, sir. ఇప్పుడు ఈ ఓవర్ హెడ్స్ ని మళ్ళీ నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. డైరెక్ట్ అంటే ప్రొడక్షన్ తో ఇంటర్లింక్ అయింది, డైరెక్ట్ మెటీరియల్ కానీ, డైరెక్ట్ లేబర్ కానీ, డైరెక్ట్ ఎక్స్పెన్సివ్ కానీ, ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ విత్ ప్రొడక్షన్ యాక్టివిటీ. అంటే ప్రొడక్షన్ యాక్టివిటీ అంతా ఎక్కడ జరుగుతుంది నాకు, ఫ్యాక్టరీ. కాస్టింగ్ లో ఒక ఆర్గనైజేషన్ లో ఫ్యాక్టరీ ఈజ్ నోన్ యాజ్ ప్రొడక్షన్ యాక్టివిటీ. ఓకేనా? Yes, sir. ఓకే. ఇప్పుడు ఓవర్ హెడ్స్ ఉన్నాయనుకో, అవి ఫ్యాక్టరీలో ఖర్చు అవ్వచ్చు, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీలో ఖర్చు అవ్వచ్చు, లేదా సేల్స్ కోసం కూడా ఖర్చు అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇవన్నీ ఎక్కడ ఖర్చు అవుతాయి, ఫ్యాక్టరీ. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. ప్రొడక్షన్ అంటే ఫ్యాక్టరీ. Yes, ఓకేనా? sir. మరి ఇండైరెక్ట్ థింగ్స్ ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండైరెక్ట్ మెటీరియల్ ఉంది, కాఫీ మిషన్ ఉంది అనుకో, మిషనరీ ఉంది, కాఫీ మిషన్ ఉంది నాన్న. ఓకేనా? మిషనరీ ఎక్కడ ఉంటది, Factory. ఫ్యాక్టరీలో ఉంటది. కాఫీ మిషన్ ఎక్కడ ఉంటది, Factory. ఫ్యాక్టరీలో ఉండొచ్చు వర్కర్స్ కి, అడ్మినిస్ట్రేషన్ కోసం ఆఫీస్ లో కూడా ఉండొచ్చు కదా. Yes, sir. అందరూ ఇప్పుడు చార్ట్ అకౌంటెంట్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు, అందరూ కూడా వెళ్ళి ఫ్యాక్టరీలో పని చేస్తారా, అందరూ ప్రొడక్షన్ కి పని చేస్తారా, కాదు కదా. సో కొంతమంది బ్యాక్ ఎండ్ లో అకౌంటింగ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అవునా కదా. Yes, sir. సో ఓవర్ హెడ్ అనేది ఫ్యాక్టరీలో ఖర్చు అవ్వచ్చు, ఆఫీస్ లో ఖర్చు అవ్వచ్చు, సేల్స్ కోసం ఖర్చు అవ్వచ్చు. Yes, sir. అర్థమవుతుందన్నా? ఈ మూడింటిని మనం అంటామన్నా ఫంక్షన్స్ అని. ఈ మూడింటిని ఏమంటాం, ఫంక్షన్స్. ఆర్గనైజేషన్ లో 3 రకాల ఫంక్షన్స్ ఉంటాయి. ఫ్యాక్టరీ ఫంక్షన్, ప్రొడక్షన్ ఫంక్షన్ అంటాం, రెండోది అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్, మూడోది ఏంటి, సేల్స్ ఫంక్షన్. ఏమేమి ఫంక్షన్ ఉంటాయో చెప్పు, ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయన్నా? అది Administration function, sales function, ఫస్ట్ ప్రొడక్షన్ ఫంక్షన్. production function. ప్రొడ్యూస్ అయిన గూడ్స్ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ ద్వారా సేల్ అవుతుంది అని అర్థం. Yes, sir. అర్థమవుతున్నా నేను చెప్పాను? సో జాగ్రత్తగా వినాలి నేను ఏం చెప్తున్నానో. ఇవన్నీ కూడా తర్వాత ఇంటర్లింక్ అయ్యే విషయాలు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక ఆర్గనైజేషన్ లో ఫ్యాక్టరీ ఉంటుంది, దిస్ ఇస్ కాల్డ్ ప్రొడక్షన్. ఇంకోటి ఏముంటుంది, అడ్మినిస్ట్రేషన్, దిస్ ఇస్ కాల్డ్ ఆఫీస్. ఫ్యాక్టరీ రిఫర్స్ టు ప్రొడక్షన్. ఎలాగైనా మనం ఫ్యాక్టరీ ఆర్ ప్రొడక్షన్ అనొచ్చు, అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఆఫీస్ అనొచ్చు. మూడోది ఏముంటుందన్నా, సేల్స్. సో నేను అడిగిన పర్సన్ నాకు రిప్లై ఇవ్వాలి. రమ్య Yes, sir. చెప్పు రమ్య.
ఆర్గనైజేషన్ లో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయని చెప్తున్నాను నేను. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ లో బేసిక్ గా ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయి? 3 ఫంక్షన్స్ ఉంటాయి, 3 sir. 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎలాగైనా మనం మాట్లాడచ్చు. ఒక డిపార్ట్మెంట్ పేరేంటి? Production, ప్రొడక్షన్. ఆరు ఇంకొక పేరు ఫ్యాక్టరీ. factory, ఇది ప్రొడక్షన్ యాక్టివిటీ అంతా అక్కడ జరుగుతుంది ఫ్యాక్టరీ కదా, అందుకని ఫ్యాక్టరీ కూడా వాడుతూ ఉంటారు. ఓకేనా టెర్మినాలజీ. రెండోది ఏంటి? యాక్టివిటీ administration, అడ్మినిస్ట్రేషన్. 3 యాక్టివిటీ ఏంటి? sales. సేల్స్. 3 ఫంక్షన్స్, 3 డిపార్ట్మెంట్స్, 3 యాక్టివిటీస్ ఎలాగైనా మనం మాట్లాడచ్చు. ఓకేనా. Yes sir. ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ జరుగుతాయి? Yes sir. మనం క్లాసిఫై చేసాం కదా ఎలిమెంట్స్ ఇందాక. Yes sir. ఈ ఎలిమెంట్స్ లో ఫ్యాక్టరీకి సంబంధించిన ఎలిమెంట్స్ ఏమేంటో చెప్పు. Direct material. అది ఫ్యాక్టరీలోనే కదా? Yes sir. ఎలా చెప్పగలం ఫ్యాక్టరీలోనే అని? Materials production లో యూస్ చేస్తాం. డైరెక్ట్ మెటీరియల్ అన్నాడు. మెటీరియల్స్ అన్ని అనుకో. డైరెక్ట్ మెటీరియల్ అనేది ప్రొడక్షన్ యాక్టివిటీలో యూజ్ చేస్తాం కాబట్టి ఫ్యాక్టరీ. Yes sir. ఇండైరెక్ట్ మెటీరియల్ అన్ని Direct- ప్రొడక్షన్ యాక్టివిటీలో ఉండాలని రూల్ ఏం లేదు కదా. సో డైరెక్ట్ మెటీరియల్ అయితే ఖచ్చితంగా ఉంది. Yes sir. నెక్స్ట్ డైరెక్ట్ Labor, direct Wages. wages. ఎలాగైనా అనొచ్చు. ఓకే నాట్ డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ వేజ్. నెక్స్ట్ Other direct expenses. అదర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇవి 3 కూడా ప్రొడక్షన్ యాక్టివిటీ. ఇవి కాకుండా ఫ్యాక్టరీ ఫంక్షన్ ఇంకేముంటాయి? ఇవి కాకుండా ఫ్యాక్టరీలో ఖర్చు పెట్టేటువంటి ఓవర్ హెడ్స్. Yes sir. ఇప్పుడు ఓవర్ హెడ్స్ అనేవి ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. వీటిలో ఫ్యాక్టరీలో ఖర్చు పెడతాం, అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ ఖర్చు పెడతాం, సేల్స్ కోసం ఖర్చు పెడతాం. ఓకేనా. Yes. ఫ్యాక్టరీ కోసం ఖర్చు పెట్టే ఓవర్ హెడ్ కూడా ఫ్యాక్టరీకి సంబంధించిందే కదా. నేను అన్ని Yes, sir. అనట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్నిచర్ ఉంది, దాని మీద డిప్రిసియేషన్. ఏ ఫంక్షన్ అది? అది ఏంటి అసలు? ఫస్ట్ డిప్రిసియేషన్ అండ్ ఫర్నిచర్, అది 3 ఎలిమెంట్స్. ఏ ఎలిమెంట్? ఏమన్నా వింటున్నావా? Yes sir. ఆ డిప్రిసియేషన్ అండ్ ఫర్నిచర్ ఎలిమెంట్ అసలు ఫస్ట్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. మెటీరియల్, లేబర్, ఎక్స్పెన్స్. మూడిట్లో ఏ కేటగిరీ? Material sir. డిప్రిసియేషన్ అనేది మెటీరియల్ ఎలా అవుద్ది? డిప్రిసియేషన్ అన్నా. డిప్రిసియేషన్ Yes, sir. ఇదే ఎక్స్పెండిచర్, Expenses. అదర్ ఎక్స్పెండిచర్. అది డైరెక్టా ఇండైరెక్టా? ప్రత్యేకంగా Direct. గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తేనే డిప్రిసియేషన్ చేస్తాం, లేకపోతే రాయవా డిప్రిసియేషన్? రాస్తాం sir. కాబట్టి అది ఏమవుద్ది? ఇండైరెక్ట్. Yes sir. మా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసిఫికేషన్ ఇలా ఆలోచించాలన్నమాట. ఒక ఎక్స్పెండిచర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను జాగ్రత్తగా నిల్చున్నాను. 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థం చేసుకో. మెటీరియల్ అన్నాను, ప్లాస్టిక్ అన్నాను. వెంటనే క్వశ్చన్, ప్లాస్టిక్ ఇస్ ఎ మెటీరియల్ ఐటమ్. అది ప్రొడక్షన్ యాక్టివిటీకి డైరెక్ట్ గా ఇంటర్లింక్ అవుతుంది. ఎస్, పెన్ ప్రొడక్షన్ కి మెటీరియల్ ప్లాస్టిక్ అనేది డైరెక్ట్. సో కాబట్టి ప్లాస్టిక్ అనేది ఏంటి? డైరెక్ట్ మెటీరియల్. ఇట్స్ ఎ ఫ్యాక్టరీ ఫంక్షన్. మా అర్థమవుతుంది ఏం చెప్పాను? Yes sir. ఇలా ఆలోచించాలన్నమాట. లైక్ ఇప్పుడు డిప్రిసియేషన్ అన్నాను, డిప్రిసియేషన్ ఆఫ్ ది ఫర్నిచర్ అన్నాను. ఓకే, డిప్రిసియేషన్ ఈజ్ ఏ ఎక్స్పెండిచర్. ఈజ్ ఇట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్? ఇట్ ఈస్ ఎన్ ఇండైరెక్ట్. ఇట్ ఇస్ నాట్ డైరెక్ట్లీ లింక్డ్ టు ప్రొడక్షన్ యాక్టివిటీ. ఓకేనా. ఇండైరెక్ట్ Yes, sir. బానే ఉంది. విచ్ స్టేజ్, విచ్ ప్లేస్ ఇట్ ఈస్ ఇంకర్డ్? ఇట్ ఈస్ ఇంకర్డ్ ఆన్ అడ్మినిస్ట్రేషన్. ఇట్ ఈస్ నాట్ ఇంకర్డ్ ఆన్ ఫ్యాక్టరీ కదా. మా అర్థమవుతుందని చెప్పాను నేను. Yes sir. కాబట్టి వాటిలో మనం ఏమంటాం? అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్. వాటిలో మనం ఏమనాలి? Administrative overheads. అప్పుడు చూడు సేల్స్ ఉన్నాయి. సేల్స్ ట్రావెలింగ్ అన్నాను నేను. ఇప్పుడు ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ ఖర్చు అయింది సేల్స్ ఏజెంట్స్ కి, ట్రావెలింగ్. ఓకేనా. Yes sir. అప్పుడు ట్రావెలింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? Expenses. ఎక్స్పెన్స్. డైరెక్టా ఇండైరెక్టా? Indirect sir. ఇండైరెక్ట్ అంటే ఏంటి? ఓవర్ హెడ్. Yes sir. అదేనే కదా ఇండైరెక్ట్ అనే ఏదైనా ఏంటి? ఓవర్ హెడ్. Overhead sir. ఓవర్ హెడ్. ఈ ఓవర్ హెడ్ ఫ్యాక్టరీ ఫంక్షన్ లో ఖర్చు అవుతుందా, అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్ లో, సేల్స్ ఫంక్షన్ ఇది? Sales sir. అంటే దాని ఇట్ ఈస్ ఏ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. దాన్ని ఏమనాలి? Distribution overhead. Selling and distribution overhead sir. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే డైరెక్ట్ అన్ని కూడా ప్రైమ్ కాస్ట్. డైరెక్ట్స్ అన్ని కూడా ఎక్కడికి వెళ్ళి ప్రైమ్ కాస్ట్. ఇండైరెక్ట్ అన్నింటిని కలిపి ఏమన్నాం? ఓవర్ హెడ్స్. ఈ ఓవర్ హెడ్స్ కాస్త మళ్ళీ ఏ ఫంక్షన్ కి? ఫ్యాక్టరీ ఫంక్షన్ ఉండొచ్చు, ఆఫీస్ ఫంక్షన్ ఉండొచ్చు, సేల్స్ ఫంక్షన్ ఉండొచ్చు. సో ఫ్యాక్టరీ ఫంక్షన్ ఉంటే దాన్ని ఏమంటాం? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. ఆఫీస్ ఫంక్షన్ ఉపయోగిస్తే దాన్ని ఏమంటాం? ఆఫీస్ ఓవర్ హెడ్. సేల్స్ కోసం ఖర్చు పెడితే దాన్ని ఏమంటాం? సెల్లింగ్ ఓవర్ హెడ్. Selling over. ఓకేనా.
ఎస్ సార్. సో మనం క్లాసిఫై చేస్తాం అనమాట. సో అల్టిమేట్ గా మనం అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే సెకండ్ మూడు డిపార్ట్మెంట్స్ రాసాం కదా ఇందాక. సరే నాట్ అన్ ఇష్యూ, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మనకి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి మొత్తం చెప్పమ్మా రమ్య? 3 సార్. ఏంటా ఫంక్షన్స్? ఫస్ట్ ప్రొడక్షన్ ఆర్ ప్రొడక్షన్, సెకండరీ అడ్మినిస్ట్రేషన్, ఆర్ ఆఫీస్, మూడోది సేల్స్. సేల్స్. ప్రొడక్షన్ లో ఖర్చు అయ్యేటువంటి ఎక్స్పెండిచర్స్ ఏమేంటి? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ మెటీరియల్, wages, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అదర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టర్స్. అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీలో ఉండే ఎన్ని ఏంటి? కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్. ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్. లేదా సేల్స్ లో ఉండే ఎన్ని వాటిని ఏమంటాం మనం? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. సో ఏ ఖర్చు అయినా అల్టిమేట్ గా ఇవే కదా, ఓవర్ హెడ్స్ ఉంది, ప్రైమ్ కాస్ట్ ఉంది. ప్రైమ్ కాస్ట్ అంతా కూడా ఏ యాక్టివిటీ? ప్రొడక్షన్ యాక్టివిటీ, ఫ్యాక్టరీ. ఓవర్ హెడ్స్ అంతా ఏ యాక్టివిటీ అంటే చెప్పలేము. అది ఫ్యాక్టరీలో ఖర్చు అవ్వచ్చు, అడ్మినిస్ట్రేషన్ లో ఖర్చు అవ్వచ్చు, సేల్స్ లో ఖర్చు అవ్వచ్చు. సో ఫ్యాక్టరీలో ఖర్చు అయితే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, అడ్మినిస్ట్రేటివ్ ఖర్చు అయితే అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్, సేల్స్ లో ఖర్చు అయితే సేల్స్ ఓవర్ హెడ్. అమ్మ క్లియర్ కదా? ఎస్ సార్. ఇప్పుడు ఇంకొక విషయం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో గూడ్స్ ప్రొడ్యూస్ అయ్యాక ప్రొడక్షన్ అంతా ఎక్కడ జరుగుద్ది? ఫ్యాక్టరీలో. ప్రొడక్షన్ అంతా ఎక్కడ జరుగుద్ది? ఫ్యాక్టరీలో. ఫ్యాక్టరీ సార్. సేల్ అంతా ఎక్కడ జరుగుద్ది అన్న? సేల్ ఎక్కడ నుంచి జరుగుద్ది? వేర్ హౌస్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి నేను ఏం చెప్తున్నాను. సో మనం గూడ్స్ ని తీసుకొస్తామా, మెటీరియల్ తీసుకొస్తామా, తీసుకొచ్చాక దాన్ని గోడౌన్ లో పెడతాం. గోడౌన్ లో ఉంచి మెటీరియల్ ఫ్యాక్టరీకి వెళ్తాం. ఫ్యాక్టరీలో మిషనరీలో ఉండి ఫ్యాక్టరీలో గూడ్స్ ఏమవుతాయి? ప్రొడ్యూస్ అవుతాయి. ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అని ఎక్కడికి వెళ్తాయి? వేర్ హౌస్ కి వెళ్తాం సార్. వేర్ హౌస్ లో ప్రొడ్యూస్ అయిన ఫినిష్ గూడ్స్ అనేది ఏం చేస్తాం? బయటికి కస్టమర్స్ కి ఏం చేస్తాం? సేల్ చేస్తాం. సేల్స్. ఓకేనా? సో అంటే యాక్టివిటీ అంతా నువ్వు అబ్జర్వ్ చేస్తే యాక్టివిటీ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది? ప్రొడక్షన్ అంతా ఫ్యాక్టరీలో జరుగుతుంది, సేల్ అంతా వేర్ హౌస్ నుంచి సేల్ జరుగుతుంది. అంతేనా? ఎస్ సార్. అయితే ఇక్కడ చూడు మధ్యలో ఇంకో ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ ఏంటిది? అడ్మినిస్ట్రేటివ్ మరి ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇట్ విల్ సపోర్ట్ బోత్ ది డిపార్ట్మెంట్స్. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకేనా? ఎస్ సార్. ప్రొడక్షన్ యాక్టివిటీ అంటే ఎక్కడ జరుగుద్ది? ఫ్యాక్టరీ ఫంక్షన్. ఫ్యాక్టరీ సార్. సేల్ అంతా ఎక్కడ జరుగుద్ది? వేర్ హౌస్. ఇట్స్ కాల్డ్ సేల్స్. వేర్ హౌస్. ఈ రెండు డిపార్ట్మెంట్స్ ని కోఆర్డినేట్ చేస్తూ యాక్టివిటీని ముందుకు తీసుకెళ్లే ఫంక్షన్ ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ ఇట్ ఫంక్షన్. విల్ సపోర్ట్ ది బోత్ ది డిపార్ట్మెంట్స్. అర్థమవుతుందా? ఎస్ సార్. సో ఇది ఎందుకు ఇలా చెప్తున్నారు? దీనికి సంబంధించి దీన్ని నేను కొంచెం ఇన్ డీటెయిల్ తర్వాత డిస్కస్ చేస్తాను, అప్పుడు మనం మాట్లాడదాం. ఇది గుర్తు పెట్టుకోండి ఈ విషయాన్ని. రైట్? సో ఇది బేసిక్ గా వారు చెప్పినటువంటి ఫస్ట్ 2 క్లాసిఫికేషన్స్ నేను కంప్లీట్ చేశాను. ఫస్ట్ ది నేచర్ వైజ్ క్లాసిఫికేషన్, అది ఆల్రెడీ ఎలిమెంట్ వైజ్ క్లాసిఫికేషన్. ఎలిమెంట్స్ ఏంటంటే మెటీరియల్, లేబర్, అదర్ ఎక్స్పెన్సెస్. ఇంకా దానిలో అవి కాకుండా రెండో క్లాసిఫికేషన్ ఏంటి? ఫంక్షనాలిటీ క్లాసిఫికేషన్, ఫంక్షనల్ క్లాసిఫికేషన్. ఓకేనా? సో 2 క్లాసిఫికేషన్స్ నేను కంప్లీట్ చేశాను. సో రేపు క్లాస్ లో మనం రిమైనింగ్, రేపు ఆఫ్టర్నూన్ క్లాస్ లో మళ్ళీ మనం రిమైనింగ్ ఫంక్షన్స్ ని డిస్కస్ చేద్దాం. సో ఇప్పటిదాకా చెప్పిన దానిలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి అడగండి. సో ఫస్ట్ 2 ఫంక్షన్స్ అబ్జర్వ్ చేస్తే కనుక ఇదిగో నా ఫంక్షన్స్ ని విడదీసి చూడండి. ఫంక్షన్ ఎంత చెప్పాను కదా, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, మూడింటిని కూడా ఏం చేస్తారు? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్, సెల్లింగ్ ఓవర్ హెడ్, 3 ఫంక్షన్స్ కింద విడదీస్తాడు. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, 3 కూడా ఏంటవి? ఫ్యాక్టరీలో జరిగితే. కాబట్టి ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ ఓవర్ హెడ్స్, ఇవన్నీ మూడింటిని అయితే ప్రైమ్ కాస్ట్ అంటాం. దీన్ని కూడా కలిపి అబ్జర్వ్ చేయాల్సిన టర్మ్స్ నేను ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం. సో వాట్ ఈస్ ద ఫ్యాక్టరీ కాస్ట్? ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ అయ్యే ఖర్చులు అన్నింటి కలిపి దాన్ని ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం. ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ అయ్యే ఖర్చులు అంటే ఏంటి సార్? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఇవన్నీ కలిపితేనే మనకి ఏమొస్తుంది? ఫ్యాక్టరీ యొక్క కాస్ట్, గూడ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే కాస్ట్.
దాన్ని ఏమంటాం ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్ అంటాం. దీనికి అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ ఏమొస్తుంది సపోర్ట్ చేస్తుంది. అందుకని ఈ ఖర్చులు దీనికి యాడ్ చేసి దాన్ని ఏమంటాం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటాం. ఈ గూడ్స్ ని సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ కూడా కలుపుకుంటే దాన్ని ఏమంటాం కాస్ట్ ఆఫ్ సేల్స్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ రెండు ఏమంటాం కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటాం. రైట్ నా ఇది 1 సెకండ్ అన్న. సో వర్డ్స్ చెప్తున్నారు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నా. సో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ ఓవర్ హెడ్స్ 4 పాయింట్స్ కింద తీసుకుంటే ఫస్ట్ 4 డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఈ 3 కలిపి ఏమంటాం ప్రైమ్ కాస్ట్ అంటాం. ఈ ప్రైమ్ కాస్ట్ కి ఫ్యాక్టరీ ఓవర్స్ ని కలిపి ఈ 4 కలిపి ఏమంటాం అంట ఫ్యాక్టరీ కాస్ట్ అంటామంట. వర్డింగ్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. ఫ్యాక్టరీ కాస్ట్ అంటామంట. ఈ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ ని కూడా దీన్ని కలిపితే అంటే ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ కి అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ ని కలిపితే దాన్ని అన్నాడు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటున్నాడు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. దానికి సెల్లింగ్ ఓవర్హెడ్స్, ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సెల్లింగ్ ఓవర్హెడ్స్ ని కలిపితే అన్నాడు కాస్ట్ ఆఫ్ సేల్స్ అన్నాడు. కాస్ట్ ఆఫ్ సేల్స్ అన్నాడు. సో దీనికి మనం ఏం చేస్తామన్నా ప్రాఫిట్ యాడ్ చేసుకుంటే దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ సేల్స్ జనరల్. ఓకేనా? ఇవి ఫంక్షనల్ క్లాసిఫికేషన్ సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. సో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ కలిపి ఏమంటాం ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ కలిపి దాన్ని ఏమంటాం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటాం. సో దానికి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ కూడా కలిపి దాన్ని ఏమంటాం కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటాం. సో అన్ని కలిపి ఏమంటాం ప్రాఫిట్ కూడా కలిపితే సేల్స్ అని అంటాం. రైట్ అన్న? సో ఇది వారు నేర్పిస్తున్నటువంటి టెర్మినాలజీ. సో ఫంక్షనల్ క్లాసిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ ఎలిమెంట్ వైజ్ క్లాసిఫికేషన్. ఎనీ డౌట్స్? ఎవరికైనా సరే ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. డౌట్స్ ప్లీజ్. డౌట్స్ ఏమి లేవా? సరే అయితే నేను అడిగిన పర్సన్ నాకు సమాధానం చెప్పాలి. లెట్ us స్టార్ట్ విత్ మణికంఠ. సో మణికంఠ విన్నావా అంతా కూడా థియరీ, ఫంక్షనల్ క్లాసిఫికేషన్, ఎలిమెంట్ వైజ్ క్లాసిఫికేషన్? ఓకే చెప్పు అయితే. ఫ్యాక్టరీ కాస్ట్. ఫ్యాక్టరీ కాస్ట్ అంటే మనం ఏ ఎలిమెంట్స్ ని కలుపుకోవాలి? డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, ఏంటన్నా? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ఓకే, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఆ 3 యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వస్తుంది సార్. ప్రైమ్ కాస్ట్ కి ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది సార్. ఓకే, ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ అనొచ్చు, లేదంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అని కూడా అప్పుడు మనకు వచ్చేదాన్ని ఏమంటాం ఫ్యాక్టరీ కాస్ట్ అని అంటాం. ఓకేనా? ఓకే. వేజెస్ ఏ కేటగిరీలోకి వస్తుంది? వేజెస్ ఏ ఎలిమెంట్ లోకి వస్తుంది? వేజెస్ అనేది డైరెక్ట్ లేబర్స్ డిసైడ్ చేయకూడదు. వేజెస్ ఇస్ ఎక్స్పెండిచర్. అది డైరెక్ట్ ఇండైరెక్ట్ అనేది ప్రొడక్షన్ యాక్టివిటీ ఇంటర్లింక్డా, ప్రొడక్షన్ యాక్టివిటీ ఇంటర్లింక్ కాదా అని చూడాలి. ప్రొడక్షన్ యాక్టివిటీ ఇంటర్లింక్ అయితే డైరెక్ట్, ప్రొడక్షన్ యాక్టివిటీ ఇంటర్లింక్ కాకపోతే ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ అడుగుతాను చూడు, సాలరీస్ అన్నాను, సాలరీస్ ఆఫ్ ది స్టాఫ్ అన్నాను. ఓకేనా? అప్పుడు చెప్పు అది ఏ ఎలిమెంట్ ఎలా క్లాసిఫై చేస్తా చెప్పు. ఇండైరెక్ట్ సార్. అది అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ లో కలుస్తుంది సార్. మళ్ళీ ఒకసారి చెప్పు. సాలరీస్ ఇండైరెక్ట్ సార్. డైరెక్టా ఇండైరెక్టా? ఫస్ట్ థింగ్ అసలు 3 ఎలిమెంట్స్ ఏంటది? లేబర్ సార్. లేబర్. లేబర్ లో డైరెక్టా ఇండైరెక్టా? లేబర్ లో ఇండైరెక్ట్ సార్. ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ లో ఏ కేటగిరీ? అడ్మినిస్ట్రేటివ్ సార్. అడ్మినిస్ట్రేటివ్. సో ఒకవేళ సాలరీస్ ఆఫ్ స్టాఫ్ అంటే దాన్ని ఎలా చెప్పాలి? అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ అనాలి. ఎస్ సార్. అర్థమవుతుందన్నా మనకంట? ఎస్ సార్. చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్, నెక్స్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పర్సన్ నిఖిల. నిఖిల చెప్పమ్మా. డిప్రిసియేషన్ ఆఫ్ ది డెలివరీ వెహికల్. సో డిప్రిసియేషన్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ సార్. ఓకే. అదర్ ఎక్స్పెన్సెస్ లో వస్తుంది సార్. ఓకే. అది అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ లో వస్తుంది సార్. రాంగ్. డెలివరీ వెహికల్. డెలివరీ వెహికల్ ఇస్ రిలేటెడ్ టు సేల్స్.
డెలివరీ. గూడ్స్ డెలివరీ కదనా? ఎస్ సార్. అంటే అప్పుడు ఏ కేటగిరీలో వస్తుంది అది? సెల్లింగ్ ఓవర్ హెడ్. సెల్లింగ్. ఎస్ సార్. జాగ్రత్త, ఎస్ సార్. కంగారు సారీ పడకండి, సార్. కంగారు పడకండి, ముందు ఆలోచించండి. సో నేను చెప్పాను కదా, ఫస్ట్ ఎలిమెంట్, తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్, తర్వాత ఫంక్షన్. ఓకేనా? మూడింటిని కంబైన్ చేస్తే మనం ఆ ఖర్చు యొక్క నేచర్ ని చెప్పొచ్చు. లేదా కదా? ఎస్ సార్. సరే, ఇంకొకటి అడుగుతాను, చెప్పు. ఎస్ సార్. కమిషన్ పెయిడ్ టు ఏజెంట్. కమిషన్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ సార్. కమిషన్ అనేది ఏజెంట్ ఎక్స్పెండిచర్, దట్ ఈస్ ఇండైరెక్ట్. ఓకే, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. అది మనము సెల్లింగ్ దాంట్లో యూస్ చేస్తాం కాబట్టి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ లో వస్తుంది సార్. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎస్ సార్. రైట్, నెక్స్ట్ పర్సన్ వంశిక. వంశిక, నేను చెప్తాను. రెంట్ పెయిడ్ టు ది ఆఫీస్. ఆఫీస్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెంట్ ఏంటి? రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ సార్. ఎక్స్పెండిచర్ ఇండైరెక్ట్. ఓకే, డన్. నెక్స్ట్. ఆఫీస్ కి అన్నారు కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ లో వస్తుంది సార్. వెరీ గుడ్, అంతే, సింపుల్. వెరీ గుడ్ అండ్ సింపుల్. వెరీ గుడ్. నెక్స్ట్ పర్సన్ అభిషేక్. Yes, sir. అభిషేక్, ఆయిల్స్ అండ్ గ్రీజ్. మెయింటెనెన్స్ ఆయిల్స్ అండ్ గ్రీజ్. The indirect expense, sir. రాంగ్. But expense. First of all, it is a material. Indirect material. You cannot say it is an indirect expenditure. It is an indirect material. ఏ అభిషేక్, అవునా కదా? Yes, sir. ఆలోచించండి అభిషేక్, అలా డైరెక్ట్ చెప్పేస్తే అలాగా. ఇండైరెక్ట్ మెటీరియల్. సో ఓవర్ హెడ్. Production overhead. ప్రొడక్షన్ ఓవర్ హెడ్, బికాస్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ది మిషనరీ. అంతేనా? Yes, sir. అభిషేక్, నువ్వు సరిగ్గా చెప్పలేదు. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. అడగనా? Yes, sir. ఆలోచించి చెప్తావా? Yes, sir. డిప్రిసియేషన్ ఆఫ్ ది ఫర్నిచర్. ఫస్ట్ మూడిట్లో ఏ కేటగిరీ? Expense, sir. ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఇండైరెక్టా? Indirect expense. ఇండైరెక్ట్. నెక్స్ట్, అది ఎక్కడ జరిగింది? డిప్రిసియేషన్ ఆఫ్ ఏం చెప్పాను నేను? ఫర్నిచర్. Administration. ఫర్నిచర్ అనేది ఎక్కడ ఉంటుంది? Administration overhead. అడ్మినిస్ట్రేషన్. సో కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్. ఓకేనా? Yes, sir. రైట్ అన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ పర్సన్ అలీ. అలీ, Yes, sir. అలీ, క్వశ్చన్ అడగనా? Yes, sir. రైట్, చెప్పు. ప్యాకింగ్ మెటీరియల్. Yes, sir. చెప్పు, ఏంటి ప్యాకింగ్ మెటీరియల్? ఏంటి చెప్పు. Material, sir. Direct material. డైరెక్ట్ మెటీరియల్. ఏంటి, ఏం చెప్తున్నా నాకు సరిగ్గా చెప్పు. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? మెటీరియల్, లేబరా, ఎక్స్పెండిచర్? Direct material, sir. డైరెక్ట్ మెటీరియల్. ఓకే. ఫంక్షన్ ఫ్యాక్టరీ, అంతే కదా? Yes, sir. ఓవర్ హెడ్ అని అనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్ అన్ని కూడా ఏమంటే ప్రైమ్ కాస్ట్ అంట. ఓవర్ హెడ్ లోకి రావాలి కదా? Yes, sir. రాంగ్ మై డియర్ అలీ. ప్యాకింగ్ ఈజ్ రిలేటెడ్ టు సేల్స్. సోప్ ని ప్రొడ్యూస్ చేస్తాం, సోప్ పైన ప్యాకింగ్ చేస్తాం. అది మెటీరియలా? డైరెక్ట్ మెటీరియలా? సేల్స్ ప్యాకింగ్ అది. Okay, sir. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తూ ఒక ఫోటో పెడతాం, అది సేల్స్ కోసం చేస్తాం కదా? Okay, sir. కదా, సేల్స్ ప్యాకింగ్ అది. సో కాబట్టి అది ఏంటది? డైరెక్ట్, ఇండైరెక్ట్? Indirect. ఇండైరెక్ట్. ఏ ఓవర్ హెడ్ లో, ఏ కేటగిరీలో వస్తుంది? సేల్స్ ఓవర్ హెడ్, సెల్లింగ్ ఓవర్ హెడ్. ఇట్ ఈస్ అడ్వర్టైజ్మెంట్. ఓకేనా? నువ్వు Yes, చెప్పిన ఆన్సర్ కూడా రైట్ ఏనా? ఎప్పుడంటే ఇఫ్ ఇట్ ఈస్ ఏ ప్రైమరీ ప్యాక్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ ప్రైమరీ ప్యాక్. ప్రైమరీ అంటే ప్రైమరీ అంటే గూడ్స్ నువ్వు ఏదైతే ప్రొడ్యూస్ చేస్తావో అవి పాడవకుండా కంపల్సరీగా ప్యాకింగ్ చేయాల్సి వచ్చింది అనుకున్నాను. అది మెటీరియల్ లో పార్ట్ అయ్యింది, అడ్వర్టైజ్మెంట్ పార్ట్ లోకి వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, కొన్ని ఐటమ్స్ ని మనం స్టోర్ చేయాలి కంపల్సరీగా. Yes, sir. సపరేట్ ప్యాకింగ్ చేయకపోతే ఆ ఐటమ్ పాడైపోతుంది. Yes, sir. అది సేల్స్ కోసం కాదు,
అది కూడా నా ప్రోడక్ట్ లో పార్టే కదా. ఎస్ సార్. అలాంటప్పుడు దాన్ని మనం అంటాం ప్రైమరీ ప్యాకింగ్ అంటాం. అలాంటి ప్రైమరీ ప్యాకింగ్ అంటే ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ మెటీరియల్, ఇట్ ఈస్ డైరెక్ట్ మెటీరియల్, ఇట్ విల్ బి ఏ ప్రైమ్ కాస్ట్. ఎస్ సార్. మా అర్థమవుతున్నానా? కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్లియర్? ఎస్ సార్. రైట్ అన్న, రైట్ రైట్. నెక్స్ట్ పర్సన్ వంశిక. అడిగానమ్మా నేను వంశిక? ఎస్ సార్. అడిగాను ఇందాకేమన్నా అడగలేదా? అడిగారు సార్. అడిగేసానా? ఓకే, నువ్వు వద్దయితే ఇంకెవరున్నారు? అడిగిన వాళ్ళు ఇంకెవరున్నారు? నాయుడు. సార్. నాయుడు చెప్పు. లోడింగ్ చార్జెస్. లోడింగ్ చార్జెస్. లోడింగ్. అసలు లోడింగ్ అంటే ఏంటి? లోడింగ్ అండ్ అన్లోడింగ్. ఆ గూడ్స్ ని పట్టుకెళ్ళడానికి మన దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ లైక్ వెహికల్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం కదా, అంతేనా? సార్. దేనికే ఛాన్స్ ఉంటుంది అది? సార్. చెప్పు, అది ఏమై ఉంటుంది? మెటీరియల్, లేబరా, ఎక్స్పెండిచర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్లింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెండిచర్, డైరెక్ట్ అండ్ డైరెక్ట్ ఓవర్ హెడ్. ఓవర్ హెడ్ లో ఫ్యాక్టరీ మధ్య అడ్మినిస్ట్రేటివ్ మధ్య సెల్లింగ్ మధ్య సెల్లింగ్ డైరెక్ట్. సో ఇట్ ఇస్ సెల్లింగ్ ఓవర్ హెడ్. సెల్లింగ్ అంతే, సెల్లింగ్ ఓవర్ హెడ్. ఓకేనా? అవును సార్. రైట్ అండ్ రైట్, థ్యాంక్ యూ. సో బేసిక్ డెఫినేషన్ మనం డిస్కస్ చేసాం. సో రిమైనింగ్ ఎలిమెంట్స్, ఫంక్షన్స్, మిగిలిన క్లాసిఫికేషన్స్ మనం మళ్ళీ ఆఫ్టర్నూన్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్నూన్ క్లాస్ ఎన్నింటికి? మనకి 2:30 సో అప్పుడు డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వాళ్ళ క్లాస్ ఎండ్ చేస్తాం.